పనిపాటునందే పనిపాటునందే నీ బ్రతుకంత తెల్లారే పనిపాటునందే నీ బ్రతుకంత తెల్లారే ఇది జీవితమని ఎంచినారా మూడు పూటల నీరు భుజించి తృప్తిగా మూడు పూటల యందు భుజించి తృప్తిగా ఇది జీవితమని ఎంచినారా అలసట తీరగా హాయిగా నిద్రించి ఇది జీవితమని ఎంచినారా కాలంబు తీరక కబుర్లన్నీ చెప్పి ఇది జీవితమని ఎంచినారా ఇందుక దేవుడి జన్మ ఇచ్చినాడు ఇందుక దేవుడి జన్మ ఇచ్చినాడు తెలివి చేతను కలిగి తెలుసుకొనగా కాలమంతయు వ్యర్థంబు గడుపటగుని మనిషిగా జీవించి ఇకనైనా ఘనతగనుడు మనిషిగా జీవించి ఇకనైనా ఘనతగనుడు. The whole lifetime is spent in attending to daily responsibilities and duties. Do you take it that's life? We eat thrice a day in full satisfaction. Is that all life? Tirelessly we struggle hard and then go to bed. Is that life? We indulge ourselves in vain gossip. Is that all life? Is it for that this life is gifted by God? Is it for the reason we have all the intelligence? Is it for that? No. Understand, do not waste your life. Having been born as a human being, earn good name. Jihvagre Vakate Lakshmi Jihvagre Bandhu Mitrula Jihvagre Bandhanam Prapti Jihvagre Maranam Jihvagre Vakate Lakshmi Premaswarupulara embodiment of love. వాక్కు చేతను రాజ్యములను సంపదలను కూడా పొందవచ్చు. By the power of speech, you can have the kingdom and wealth. జిహ్వాగ్రే మిత్రబాంధవ వాక్కు చేతను మిత్రులను బంధువులను అనేక రీతిగా సంబంధము గావించుకోవచ్చు. It's only this mighty power of speech that makes all your relations and friends intimate. బంధనం ప్రాప్తి వాక్కు చేతనే
మనం బంధితులమైపోతున్నాము, పరాధీనులమైపోతున్నాము, స్వాతంత్రాన్ని పోగొట్టుకుంటున్నాము. We are bound by this speech and we become parasites, slaves and others. జిహ్వాగ్రే మరణం స్థిరం. మరణము కూడాను వాక్కు చేతనే సంభవిస్తూ ఉంటుంది. Death also happens because of this speech. వాక్కు మానవులకు ప్రాణం. This talk is the life of man. వాక్కు జీవితమునకు వెన్నెముక. The sense of talking is the backbone in human life. వాక్కు మహత్తరమైన శక్తి కలిగినటువంటిది. Speech has mighty power. జిహ్వే రసజ్ఞే మధుర ప్రియేత్రం సత్యం హితం పరమం వదామి. ఆవర్ణయేత మధురాక్షరాణి గోవింద దామోదర మాధవేతి. జిహ్వే ఓ నాలుక, రసజ్ఞే మధురమైనటువంటి రసము కలిగిన కాలవలేదు. O tongue, you are all sweetness. మధుర ప్రియేత్వం చాలా ప్రియమైనటువంటి కాలవలేదు. O tongue, you are very dear one. సత్యం హితం ఈ సత్యములు కూడాను హితముగాను హితముగాను పలికేటువంటి దానము. You speak truth in a palatable way. ఓ సత్యమా, ఓ యొక్క నాలుక, నీవు పరదూషణ ఎందుకు కానీ, పర విమర్శలు ఎందుకు కానీ, పరమైన ఆశ్చాస్పదము గాయించుటేందుకు కానీ నీవు ప్రవేశించకూడదు. O tongue, do not involve yourself in slander, criticism and making fun of others. దివ్యమైన మధురమైన భగవత్ నామాన్ని చక్కగా స్మరించు, భగవత్ నామాన్ని సర్వకు తెలిపించు. మంచి మాటలాడు, మధురమైన మాటలాడు, ఉద్రేకముగా మాట్లాడద్దు. You chant divine sweet name of the Lord, talk sweetly and make others happy with your talk. అనుబుద్ధేనకరం వాక్యం సత్యం ప్రీతి హితం చేయత్. హితముగా, సత్యముగా, హితముగా నీవు మాట్లాడు. You speak all the truth in an acceptable way, in a limited way. దురదృష్టవశాత్తు ఈనాడు అతి పవిత్రమైన, మధురమైన, దివ్యమైన, భవ్యమైన, నవ్యమైనటువంటి వాక్కులు కోల్పోయిన చేతనే Unfortunately, as a sacred, sweet, novel, divine talk is fast disappearing, ఈనాటి సమాజము అస్తవ్యస్తమై అశాంతికి నిలయమై the present day society is in total confusion and restlessness. సమాజమును సతమతమ చేయుచున్నది. The whole society is confused. పెద్ద పెరిగిన నాగరికత వల్ల హద్దులో మీరి నీతి నియమాలను మంటగలిపి ఈనాడు సమాజము కేవలము ఒక అగ్నిగోళముగా మార్చుతూ ఉన్నది. The present day advancement of civilization is beyond all limits. There is no discipline and morality, and the whole society has transformed into fire. ఈనాడు సమాజము అనేక రూపములుగా, అనేక రీతులుగా దీన్ని చిన్న భిన్నము చేసి ఐకమత్యమును కోల్పోయి అనైక్యతను పెంచి సమాజము ఇది అశాంతికి గురి అవుతున్నది.
The society is divided into minute fragments. The unity is totally lost, and so it is full of restlessness. కుల మతముల భేదము చేతను Because of the differences of caste and ప్రాంతీయ religion, దురభిమానము చేతను because of regional attachments, ఇంకా అనేక రకములైనటువంటి యొక్క వాంఛల చేతను various kinds of desire, ఘర్షణలు, conflict, రక్తవాహములు bloodshed, చేత సమాజమును కేవలము శ్మశానంగా మారుస్తున్నది. all these things made the society a graveyard. ఈనాటి మానవత్వము సత్యనిత్యమైనటువంటి తత్వాన్ని విస్మరించి అనిత్యము అసత్యము అస్థిరమైనటువంటి యొక్క భోగభాగ్యములను ఆశించి కేవలము ప్రాకృతమైనటువంటి జీవితంలో కూడా శాంతి లేకుండా జీవిస్తున్నాడు. In this present day human society, the eternal truth is forgotten and mankind is treading along that ephemeral, transient, physical, worldly pleasure, and therefore it is totally restless. మానవుడు భౌతికంగా వైజ్ఞానికంగా ఎంతో ప్రగతిని సాధించాడు. Man has progressed from the worldly point of view and in science. కానీ నైతికంగా క్షుద్ర విమర్శనం కేవలము అసూయా సంపత్తితో కూడినటువంటి యొక్క మాటల చేత మానవులను బాధించి ఇది తన యొక్క స్వార్థ సత్ప్రయోజన నిమిత్తమై జీవితమును వ్యర్థం చేసుకుంటున్నాడు. But from the moral point of view, ethical point of view, he indulges himself in mean criticism, downwind jealousy, and harms everybody, and spends his life in selfishness and self-interest. దేనిని ప్రేమించినా తన స్వార్థ నిమిత్తంగా ప్రేమిస్తున్నాడు. Whatever man loves, it is only for his own self. వస్తు నిమిత్తమై వస్తువును ప్రేమించడం లేదు మానవుడు, తన నిమిత్తమై వస్తువును ప్రేమిస్తున్నాడు. Man doesn't love anything for the object's sake. He loves it for his own self. ఆరు బిడ్డలను తల్లిదండ్రులను సైతము తన నిమిత్తమై తాను ప్రేమిస్తున్నాడు. కానీ ఆరు బిడ్డల నిమిత్తము తల్లిదండ్రుల నిమిత్తము మానవుడు వారిని ప్రేమించటం లేదు. Man loves the wife and children, mother and father, only in his own selfishness, not for their sake. సర్వత్రా స్వార్థము సత్ప్రయోజనమే తాండవమాడుతున్నది. Everywhere, the selfishness and self-interest is dancing. ఏది తలచినా, ఏది చెప్పినా, ఏది చూసినా, ఏది విన్నా అన్నింటికి నీ వెనుకల స్వార్థము కదులుతూనే ఉంటున్నది. Whatever is said, whatever is done, whatever is heard, it is full of selfishness. ఈనాటి మానవుడు స్వార్థములకు సేవకుడై స్వార్థము చేతులు కీలుబొమ్మ వలె జీవిస్తున్నాడు. Man has become a slave to selfishness, and he has become a puppet in the hands of selfishness. స్వార్థమే లేకుండా సత్ప్రయోజనమే లేకుండా ఒక్క అడుగైనా ముందుకు వేయడు. He doesn't step ahead, even a single step, if there is no selfishness. ఈనాడు సాంకేతిక విజ్ఞాన శాస్త్రము విరివిగా పెరిగినది. Today, you find the advancement in the field of technology. ఇది ఒకవైపున పెరుగుతున్నటువంటి ఒక వైజ్ఞాన శాస్త్రం. This is an increase in the field of science. ప్లాస్టిక్, ఎలక్ట్రానిక్, కంప్యూటర్స్ అనేటువంటి దాని వల్ల మహా అద్భుతమైనటువంటి యొక్క శక్తులను సాధిస్తూ ఉంటున్నాడు. Man has advanced in the field of electronics and computers. అణుశక్తి చేత అనేక యంత్రములను సృష్టించి మహా విచిత్రమైనటువంటి యొక్క రూపంలో ధరిస్తుంటాడు. Out of atomic power, he has invented so many machinery and instruments. అంతరిక్షయానములో విజయాన్ని సాధిస్తున్నాడు. He is victorious in space travel. మరొక వైపున రాజకీయ ఆర్థిక కల్లోలము. On the other hand,
their political and economic agitation. కుల మత ప్రాంతీయ దురభిమానములు. There is misdirected attachment towards religion and religion. విద్యార్థుల అల్లకల్లోలములు. Student agitation. ఈ విధముగా పరస్పర విరుద్ధమైన ఈ రెండింటి అభివృద్ధులకు మూల కారణం ఏమని విచారించవచ్చు. He is not bothered to think the reason behind this mutual conflicting, contradicting aspects going on in life. ఈనాటి మానవుని యందు నైతిక విలువ క్షణక్షణములకు దిగజారిపోతున్నది. The modern man is losing the moral value moment to moment. నైతిక, ధార్మిక, ఆధ్యాత్మికములందు మానవుని యొక్క భావము అతి ఘోరంగా మారిపోతున్నది. In the field of ethics, righteousness, spirituality, his feelings are wrong along the wrong side. సకల శాస్త్ర పురాణములు చదివిన పండితులు, A scholar who have gone through all sacred texts, సత్యధర్మముల ప్రచారము గావించేటువంటి యొక్క మహనీయులు కూడాను, noble souls who propagate the principles of truth and ఈ righteousness, సంకుచి హృదయం చేతనే అనేక విధమైనటువంటి వాదోపవాదముల చేత కలహములకు కాలు ఊగుతున్నారు. because of narrow-mindedness and narrow feelings, they indulge in argumentation and leading to conflict. ఇట్టి గనులైనటువంటి వారు కూడాను, విద్యావంతులైనటువంటి వారు కూడాను, వివేకవంతులైనటువంటి వారు కూడాను, మేధావులైనటువంటి వారి కింద కూడాను ఈ సంకుచిత భావములు ఆవిర్భవించి నీ మతము నా మతము, నీ సిద్ధాంతం నా సిద్ధాంతము, నీ గురువు నా గురువు అనేటువంటి భేదముల చేత జగత్తునందున్నటువంటి ఏకత్వాన్ని భిన్నత్వంగా రూపొందింపజేస్తున్నారు. The mighty people, educated people, men of excellence, intellectuals, they argument and fight among themselves in the name of religion and theory. In this world they say, this is my religion, this is my theory, this is my principle. Thus they divide the world. ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించేటువంటి ఘనులు, మేధావులు అభివృద్ధి అవుతున్నారు. కానీ అనేకత్వములోని ఏకత్వాన్ని గుర్తించేటువంటి పవిత్రులు ఈనాడు జగత్తులో కాలరాకపోతున్నారు. There are many intellectuals who view multiplicity in unity, but there are very few sacred people who can understand unity in that. పూర్వం కంటే ఈనాటి మానవుని యందు దుర్బుద్ధులు, దురాలోచనలు, దుర్గుణములు, దుర్ప్రవర్తనలు కూడాను అధికమైపోతూ వస్తున్నాయి. And today the wicked feelings, wicked thoughts, wicked actions are ever on the rise. దీనికి కారణం ఏమిటి? What is the reason behind it? దీనిని చక్కగా లోతులోకి విచారించిన మానవుని యందు పశుత్వం ఇంకా శేషించి ఉండటమే దీనికి మూల కారణమని అర్థమవుతున్నది. When we investigate clearly, we will understand the remnants of animal behavior in man is responsible. కాలము చాలా ప్రమాణమైనటువంటిది, ప్రధానమైనటువంటిది. The time is the standard and very important. పవిత్రమైనటువంటి ఈ కాలమును అర నిమిషమైన కూడా వ్యర్థం చేయకుండా జీవితాన్ని సాగించేటువంటి వాడే నిజమైనటువంటి మానవుడు. He is only true man who will not waste a moment of time which is sacred. ఈ విలువైనటువంటి కాలము ఎవ్వరికి స్నేహితుడు కాదు. This valuable time is a friend of none. దీని యొక్క కాలచక్రము ఎవరి వల్ల కూడా మార్చుటకు వీలు కాదు. It is impossible for anybody to change. కాలమును అందరూ అనుసరించవలసిందే కానీ కాలము ఎవ్వరిని అనుసరించదు. Everyone will have to follow time. Time will never follow anybody. కాల ప్రపన్నానాం కాలకిన్య కరిష్యతి. కాలమును కారుడు నిండుతున్నాడు. It's only the master who swallows this time. కాలము కాయాన్ని మృగుతుండాలి. It is the time that consumes the body. కనుక కాయమునకు అధిపతి కాలము, కాలమునకు అధిపతి కారుడు. Therefore the master of this body is time and the master of the time is God. ఆ కాలుడే దైవ స్వరూపుడు. The time is the form of divinity. ఈనాటి మానవుడు అట్టి కాలస్వరూపుణ్ణి విస్మరించి కేవలం భౌతిక లౌకికమైనటువంటి సుఖ సంతోషం నిమిత్తమై కాలమును వ్యర్థం గావించుకుంటున్నాడు. Man has forgotten the time which is very much divine
and is wasting his time in worldly pleasure. పారమాత్రికమే ప్రాతిభాషికమునందు వ్యవహారికమునందు ప్రతిబింబిస్తూ వస్తుండాలి. He finds himself the reflections in this Paramarthika, Vyavaharika. సముద్రము లేక అలలు లేవు. Without ocean, you don't find waves. అలలు లేక నురుగు లేదు. When there are no waves, no foam either. ఈ నురుగు అలలను ఆశ్రయించి ఉంటుండాలి. The foam is associated with the wave. అలలే లేకుండా నురుగు లేదు. When there are no waves, no foam. సముద్రం లేకుండా అలలు లేదు. Without ocean, no waves at all. సముద్రము అలలు నురుగు అని మూడు విధములుగా మనం భిన్న భిన్నంగా మనం విభజిస్తున్నామే కానీ మూడింటి యందు ఉన్నది నీరు ఒక్కటే. We classify as three different states: the ocean, waves and foam. నీరు యొక్క గుణము కూడా ఈ మూడింటి యందు ఒక్కటే. The quality of water is present in all the three. చల్లదనము, చల్లదనము, మాధుర్యము ఇవి నీటి యొక్క గుణములు. The qualities of water are cold and also sweet. ఇవి అన్ని కూడా పారమార్థిక నుండి ఆవిర్భవించినటువంటివి. They all come out of spiritual aspect, Paramarthika. అనుగ్రహం అనేటువంటి అనగా సచ్చిత్ ఆనందం అనే సాగరం నుంచి ఆరంభమైనటువంటివి ఈ జీవులు. Out of this ocean of Satchidananda, beings the waves originated. ఈ జీవుల యొక్క ప్రాణమే దివ్యత్వం. It is only the life of these beings that is the divinity. ఈ మూడింటి యొక్క ఏకత్వమును మనం గుర్తించినప్పుడే నిజమైనటువంటి ఆనందమును మనము అనుభవించగలం. When we understand the unity in all these three, we can experience the true bliss. దీనిని జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అని పిలుస్తూ వచ్చారు. They are called waking state, dreaming state and the deep sleep. జాగ్రత్త అనుభవించేటువంటిది ఒకే వ్యక్తి. The one who experiences the waking state is the same one. దృశ్యంలో అనుభవించేది కూడా అదే వ్యక్తి. The dreamer is the very same individual. సుషుప్తి యందు ఆనందించేది అదే వ్యక్తి. The one that delights in the deep sleep కానీ is the very same జాగ్రత్త one. సుషుప్తి లేని కాలము, స్థానము, అనుభూతులు వేరు వేరు అయినప్పటికీ వ్యక్తిత్వం ఒక్కటే. The position and the time and experiences differ in waking state, dreaming state and deep sleep, but the individual is very same. కానీ పారమాత్రికను విస్తరించి కేవలం లౌకికమైనటువంటి యొక్క జీవితమనే ఆశించి Forgetting the spiritual aspect and taking this world as very true, ఈ వ్యవహారమే సరి అయినటువంటి యొక్క జీవితమని విశ్వసించి కేవలము కొత్త దృశ్యమును చూసి భ్రమించినట్టుగా ఉంటున్నది. take all that is apparent here as the main and the end. ఈ స్వప్న దృశ్యములు ఏనాటికి సత్యము కాదు. All the scenario of a dream is not true. కలలో చూసిన మేడలు మిద్దెలు కన్నులు విప్పిన లేవు కదా. All the mansions and the buildings that you see in a dream, you don't see them in the waking state. అదే విధముగానే Similarly, ఈ వ్యావహారికమైనటువంటి జీవితంలో అనుభవించేటువంటి సుఖ దుఃఖములన్నీ కూడా స్వప్న దృశ్యములే. likewise, all the pleasure and the pain and the happiness and the misery in this world అయితే are the ఇవి dreams కూడా of a dream. పారమార్థికం నుంచి ఆవిర్భవించినటువంటివి. They also originate out of Paramarthika, spiritual. కనుక వ్యావహారికము పారమార్థికము వేరే భావించకూడదు. Therefore, we should not take world and spiritual. రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం గుర్తించినప్పుడే మానవత్వం అర్థమవుతుంది. When you understand the underlying unity between the two, we can understand the purpose, nature of మానవునికి man. సుఖ దుఃఖములు అందించేటువంటిది మనసే. It is only the mind that puts man to pleasure and pain. మనసే మూల కారణము. Mind is mainly responsible. మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయు. It's the mind that binds man and gives liberation. ఈ బంధమోక్షములకు మనస్సు కారణమైనప్పుడు మన యొక్క విముక్తి కూడా మనసే కారణం. Mind is responsible for the freedom and the bondage. It is also responsible even for liberation. ఈనాటి ప్రపంచమునందు ఈ అశాంతి నియమం చేసి నిత్య సత్యమైనటువంటి ప్రశాంతి తత్వాన్ని ప్రజలు అందుకోవాలంటే దీనికి ఏ విధమైనటువంటి నవ సమాజము, యువ సమాజము స్థాపింపనక్కరలేదు. To be free from all this restlessness, to establish this eternal truth, a new order, a new society is not దీనికి required. కొత్త మతము అక్కరలేదు, New religion is not needed. కొత్త విధానము అక్కరలేదు. New procedure not necessary. కానీ
ఒక్కటి మాత్రం సత్యము కావాలి. But the truth is, one truth is necessary. పవిత్రమైనటువంటి మనోగుణములు కలిగినటువంటి యొక్క స్త్రీ పురుషులు అవసరం. Men and women with sacred minds are very essential. పవిత్ర మనోహృదయులైనటువంటి స్త్రీ పురుషులు ఉండినప్పుడే ఆ రాజ్యము దివ్యమైనటువంటి రాజ్యంగా, దివ్యమైనటువంటి పరిపాలనంగా జరుగుతుంది. When there are men and women with sacred hearts, the entire kingdom will be divine and will prosper. అయితే ఆ రాజ్యమును చిత్తశుద్ధి, శీల సంపత్తి రెండూ ఉండినప్పుడే ఈ సద్గుణవంతులైనటువంటి స్త్రీ పురుషులు నిలువగలరు. In that country, these noble souls, men and women, can thrive where there is purity and character. ఈ చిత్తశుద్ధి, సౌశీల్యము అభివృద్ధి కావాలనన్నా, తేజవంతము కావాలనన్నా, వికసించాలనన్నా దీనికి ఆధారము నీతి. If this purity of the mind and character are to shine, or to be brilliant, the morality is needed. ఆధ్యాత్మికమే లేకుండా నీతి దీపించదు. When there is no spirituality, the morality cannot sustain. కనుక ఆధ్యాత్మికమైనటువంటి పునాది నుండి నీతి అనే గోడలు కడుతూ రావాలి. Therefore, on the foundation of spirituality, the man's morality is నీతి built. అనే గోడల పైన చిత్తశుద్ధి, శీల సంపత్తి అనే రూపును మనం వేసుకోవాలి. On this wall of morality, we should lay down the roof of purity. అదే లైఫ్ యొక్క భద్రత. That is the procedure of life. గోడలు కట్టినంత మాత్రమున చాలదు. It's not enough by raising walls. పునాదులు త్రవ్వినంత మాత్రమున చాలదు. It's not enough if you dig foundation. రూపు వేసినప్పుడే జీవితం పరిపూర్ణమవుతుంది. When you put the roof, the life is complete. కనుకనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఫౌండేషన్. And so, self-confidence is the foundation. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వాల్. Self-satisfaction is the wall. సెల్ఫ్ సాక్రిఫైస్ రూపు. Self-sacrifice is the roof. సెల్ఫ్ రియలైజేషన్ లైఫ్. Self-realization is life. కనుక ఇట్టి జీవితాన్ని మనము అనుభవించాలన్నా, To experience such a life, మొట్టమొదట పునాది భద్రంగా ఉంటుండాలి. ఆధ్యాత్మికం శుద్ధిగా ఉండాలి. we should lay down the foundation strong, the మన spirituality. భారతదేశం యొక్క గౌరవ కీర్తులన్నీ కూడాను ఆధ్యాత్మికం చేతనే పెరుగుతూ వచ్చింది. The reputation, the glory of Bharat, they are based on this spirituality. అనాది కాలం నుండి భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలు ఆధ్యాత్మిక సంపత్తిపైనే ఆధారపడి ఉంటుంది. Since ancient times, the reputation, the glory of Bharat rested on spirituality. అనేక మంది మహనీయులు, అనేక మంది ఉత్తమ స్త్రీలు, పతివ్రతామ తల్లులు, పవిత్ర హృదయులు, దివ్యభావం కలిగినటువంటి యొక్క పుత్రులు జన్మించటం చేతని భారతదేశమునకు ఈ విధమైనటువంటి సార్థక నామమును అందుకోగలుగుతూ వచ్చింది. The Bharat earned such a great name because of noble souls, women of chastity and character, the great sons of this country. వారు ఈనాడు లేకపోయినప్పటికీ వారి ఆదర్శాలు మాత్రం ఈనాడు దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉన్నాయి. We may not find them today, they are not alive, but their ideals are shining forth eternally. నిరత సత్య ప్రౌఢి ధరణి నేలిన హరిశ్చంద్రుడి ధరబాసి తనగలేదా. Harishchandra, who ruled this entire kingdom, holding on to the truth completely with passing all problems, has he not left this world? ఎల్ల లోకములేలు యోసగు శ్రీనలరాజు తనగంట భూమిని గొలుచు తనలా. King Nala, who ruled the whole world, could he carry with him even a fraction of land? కృతయుగమునకు మేరు చేకూర్చు అలరాజు తనగంట ఏనుగొనియే. The king of Kruta Yuga, what is it that he has taken along with him? ఎవ్వరు కూడా ఏమీ తీసుకుని పోలేదు. No one has taken వారి it, ఆదర్శాలు మాత్రం మనుషులకు అందించిపోయారు. but they have passed on ideals to humanity. ఇంకా స్త్రీలయందు Then among women, తమ యొక్క జీవితమును సమాజంలో అంకితం గావించి ఆదర్శవంతమైనటువంటి స్త్రీ నారీమణులుగా కూడాను పోషిస్తూ వచ్చారు. the women also sacrificed and dedicated their lives for society and have such an ideal.
సత్యవతి అనగా లోకమునందు సత్యమునే ప్రధానముగా భావించి పతియే సత్యమని విశ్వసించి ప్రతి ప్రాణమును కూడా తిరిగి సంరక్షించుకున్నటువంటి సావిత్రి యొక్క తత్వము స్త్రీలకంతా అందిస్తూ పోయింది. Satyavati, who just stood for all Satya, the truth, could also save the life of her husband, brought him back alive. ఎన్ని కష్టములు సంభవించినప్పటికీ, ఎన్ని విధమైనటువంటి అనానుకూలములు సంభవించినప్పటికీ ప్రతి ఒక్క తత్వాన్ని హృదయమునందు నింపుకొని 10 నెలలు లంకలో కాలము గడిపి నారీమణులకంతకును ఆదర్శవంతమైనటువంటి స్త్రీగా నిరూపిస్తూ వచ్చింది సీత. In spite of all problems, anxieties, inconveniences, she could bear all the suffering. ఈనాడు ఈ పవిత్రమైన హృదయాన్ని ఏమాత్రం కూడా ఎవరు యోచించటం లేదు. Today no one is bothered of the sacred heart. శీల సంపత్తిని ఎవరు కూడా చింతించటం లేదు. No one is mindful of character. కేవలం భౌతికమైనటువంటి యొక్క ధనం అత్యవసరము. Only this worldly money is needed. నిజముగా భౌతికమైనటువంటి యొక్క ధనమే సత్యమైనప్పుడు మానవుడు ఎందుకు సుఖించకూడదు, శాంతిని పొందకూడదు? If worldly money is necessary, how is it that man is not peaceful? Why is he not happy? ధన కనుక వస్తు వాహనాదులు మానవులకు శాంతిని అందించటం లేదు. The comforts and the pleasures will not confer peace. కేవలము మానసిక శాంతి తన యొక్క దివ్యమైనటువంటి భావమును ప్రకటించినప్పుడే శాంతి మనకు చేకూరుతుంది. When one expresses the divine feeling, one will have peace in mind. ఈనాటి మానవుడు ప్రతి దీనిని కూడాను ప్రేమిస్తున్నానని పలుకులు ఉచ్చరిస్తుంటాడు. Man today says that he loves. నిజముగా ఈ ప్రేమంటే ఏమిటో కూడాను వారు అర్థం చేసుకోవటం లేదు. They don't understand the meaning of love. ఎవరిని ప్రశ్నించినప్పటికీ మా పిల్లలు కూడా రాస్తుంటారు, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. You ask anyone, our students also write, I love you, I love you. ఏమిటి ఐ లవ్ యూ? ఏమిటి ఈ లవ్? What is this love? తెల్లవారి మొదలు రాత్రి పరుండునంత వరకును ప్రకృతి వాడు స్వస్వరూపంతో కనిపిస్తూ ఉండినప్పటికీ వారిని ప్రేమించకుండా కనిపించినటువంటి పరమాత్మని ప్రేమిస్తున్నామంటే ఇది ఏమైనా నమ్మదగినటువంటి విషయమేనా? Right from the bed, right from the time we get up from the bed and then go back to bed. If we don't love the neighbor, వ్యక్తులని మనం ప్రేమించడం లేదు. We don't love our very own parents. వ్యక్తులను ప్రేమించినప్పుడే శక్తిని ప్రేమించిన వాడవుతావు. When you love individuals, you can also love the mighty power. ప్రతి వ్యక్తి ఎందుకు అంతర్భూతమై ఉండినటువంటి యొక్క దైవత్వము ఒక్కడే. The very divinity is all individuals is one. ఏకోవసి సర్వభూతాంతరాత్మ. There is only one present in all beings. కనుక అందరి యందు ఉన్నాడు భగవంతుడు. God is present in all. నీ ఎవరిని ద్వేషించవద్దు. Don't hate anyone. అద్వేష్ట సర్వభూతానాం. Don't hate anybody. కనుకనే ఉపనిషత్తులు ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్య వరాన్ని బోధట. So Upanishads declared, arise, awake, stop not till goal is reached. జాగ్రత్తగా ఉంటుంది. Be careful. సర్వభూత నమస్కారం కేశవం ప్రతిగచ్చతే. ఎవరికి నమస్కరించినా కేశవునికే పోయి చేరుతుంది. Whomsoever you salute, pay obeisance, will go to God. అదే విధంగానే సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతే. ఎవరిని మనం విమర్శించినా దూషించినా అది కూడా భగవంతునికే చేరిపోతుంది. Likewise, whomsoever you accuse, criticize, will reach God. భగవంతునికి ఎవరు? Who is God? ఏదో ఒక దేవాలయమునందు ఏదో ఒక క్షేత్రమునందు మాత్రమే ఉన్నాడని కాదు. దేవో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. దేశమే దేవాలయం, జీవుడే దేవుడు. God is not separately present in a temple or in pilgrim center. Body is the temple, the indweller is God. దేవుడనగా వేరు దేశమందు లేదు. God is not present in a foreign land. దేవుడనగా తనదు దేశమందే. God is present in his body. ఇటువంటి దేశమును మనము అలక్ష్యం చేస్తున్నాం. We are neglecting such a body. దేశమనేది ఇల్లు దినదినమును ఊడ్చి అరికి పూసి మెచ్చి నినుకు వరసి. You have to clean and decorate the body. దేవుడనగా వేరు దేశమందు లేడు. దేవుడనగా తనదు దేశమందే. God is not present in a foreign land. He is present in one's own body. ఇట్టి సత్యాన్ని గుర్తించేటువంటి ఒక తత్వాన్ని మానవుడు ఈనాడు విచారించాలి. Man has to investigate the nature of such a truth. ఇట్టి సత్యభావములు నిత్యభావములు మానవుడు విస్మరించటం చేతని ఈనాడు తన యొక్క జీవితము చాలా
అశాంతి పాలవుతున్నది. As this eternal fundamental truth is forgotten, the light today is హృదయంలో ఈ ప్రకాశం ఉండినప్పుడే మానవుడు ప్రవర్తించేటువంటి సమస్త కర్మలు కూడాను సత్వమైనదిగా ఉంటుంటాయి. when this truth shines brilliantly within, all our actions are bound to ఈనాడు success. మానవుడు వేసే ప్రతి అడుగు కూడాను అధర్మములో పడుతుంటాడు. Every step of man takes him to unrighteousness. పలికే ప్రతి పలుకు కూడాను సత్యమును విస్మరిస్తున్నాడు. What all he says, he forgets truth. చూసే ప్రతి చూపునందు కూడాను ప్రేమ అయోమయమైపోయింది. Every look doesn't carry with it the love. ఆలోచించే ఆలోచనలు దూరదృష్టి నశించిపోయినవి. In all thinking, there is absence of vision. కోరిక ప్రతి కోరిక కూడాను స్వార్థము సప్రయోజనమైపోయేది. All desires are full of selfishness and మానవుని చైతన్యం చల్లబడిపోయినది. the awareness in man has gone down. ఇంద్రియములు స్వేచ్ఛా విహారం సలుపుతున్నవి. Senses are dancing freely. నిజముగా చెప్పవలనన్న మానవత్వమే నిర్మూలమైపోయింది. To say the truth, the mankind human quality is ruined. ఇంద్రియములు నిగ్రహం చేసుకునేటువంటి యొక్క విధానాన్ని మొట్టమొదట గుర్తించాలి. One has to know the procedure to have sense control. దానిని గుర్తించే వర్తించడానికి ప్రయత్నించాలి. One has to recognize and conduct one's own self. ప్రతి చిన్నదానికి కూడాను ఉద్రేకములు, In every simple thing, agitation, ద్వేషములు, hatred, అసూయలు, jealousy, అహంకారములు, ego. అబ్బా చెప్పడానికి వీలు లేనటువంటి దుర్గుణములతో నిండిపోతున్నాడు ఈనాడు మానవుడు. Man is full of these wicked qualities beyond all known measure. మానవత్వం ఎట్టవుతుంది? How can you call it a human life? మానవుడు కరుణామయుడుగా ఉంటుండాలి. Man should be one of compassion. ఆ కరుణే తన యొక్క హృదయంగా ఉంటుండాలి. The compassion should be his హృదయం యొక్క heart. ప్రతిబింబమే ప్రపంచంగా కనిపించాలి. The whole world should be the reflection of his heart. ఈ విశ్వ విలాసమైనటువంటి యొక్క తత్వము ఒక హృదయం నుండే ఉంటున్నది. This the entire principle of the universe is in one దీని యొక్క heart. అర్థాన్ని మనం చక్కగా గుర్తించాలి. We have to understand the meaning clearly. ప్లస్ దయా హృదయ. Truth plus daya is Hridaya. దయ కలిగినటువంటిదే హృదయము. That is the heart with అదే compassion. కరుణ. That is compassion. ఆ కరుణ లేనిటువంటి హృదయము కఠినమైన హృదయమే. Without compassion, the heart is a ఈ stone. కఠినమైన హృదయం లోపల కఠినమైనటువంటి భావాలే ఆవిర్భవిస్తాయి. In the stony heart, only stony heart feelings originate. పులి లోపల మేకగుణములు పుడతాయా? In a tiger, you expect the qualities of ఆ a goat. క్రూర మృగములందు క్రూర గుణములే పుట్టుకుంటాయి. You find only wicked qualities. అది క్రూరతత్వాన్ని అనుభవిస్తుంది. They only spend the తన wicked. ప్రవర్తనంతా కూడా క్రూరంగానే ఉంటుంటాది. The entire behavior is wicked. ఆకలి కొన్నదే అని పులికి మనం పూరి చపాతీ ఇస్తే అది భుజిస్తుందా? A tiger which is hungry, if you feed it with puri and chapati, will it eat? మాంసమే దానికి రుచి. It delights to taste only meat. కనుకనే భౌతికమైనటువంటి యొక్క ఈ ప్రాకృతమైనటువంటి యొక్క ఈ జీవితానికి ఈ అనిత్యమైనటువంటి సుఖములే నిజ సుఖములుగా భావిస్తున్నారు. In this physical world, the temporary happiness is taken as true. సుఖములు కాదు. That's no true happiness. అందుకోసమనే త్యాగరాజు చెప్పారు, నిధి చాలా సుఖమా, ఈశ్వర సన్నిధి చాలా సుఖమా, నిజముగా తెలుపు మనస అని క్వశ్చన్ వేస్తున్నాడు. Tyagaraja has put a question to himself, oh mind, let me know which gives అలాంటి happiness. త్యాగరాజు కూడాను కొన్ని పరిస్థితులు యందు, కొన్ని బాధలు యందు, కొన్ని సంకటములు యందు కొంత మనస్సు చెలించింది. But even Tyagaraja, mind wavered in times of problems and difficulties. భరించుకోలేని బాధలు సంభవించాయి. He could not bear the suffering. ప్రాణ సమానంగా ఆరాధించుతున్నటువంటి సీతారాముల విగ్రహము కనిపించకుండా పోయింది. He could not find the idols of Sita Rama. నేనెందు వెదకుదురాని అనేక పర్యాయములు అనేక చోట్లకంతా వెతికాడు. He started searching for those idols. Where shall I search for you? విసిగెత్తింది మనసు. The mind was disgusted. ఇంకా క్రోధం ఆవిర్భవించింది. Then he was angry. వచ్చి రామా, నీవు గొప్ప శక్తివంతుడని నేను భ్రమించాను. Rama, I was deluded by the feeling that you are mighty powerful. కానీ నీలో శక్తి లేదు. But you have no power. లేక నాలో శక్తి లేదా? Or am I powerless? నా శక్తి నాకు తెలుసు. I know my power. సర్వకాల సర్వావస్థలు ఎందుకు నువ్వు రామచింతనే చేస్తున్నాను. At all times, at every place, I think of Rama. సతతం రామచింతన. I always chant Rama's name. కనుక నాలో శక్తి లేదని నేను ఒప్పుకోను.
I don't accept that I have no power. నీలోనే శక్తి లేదు. You have no power. నీలో శక్తి లేకపోవడం చేతనే నా బాధలను నీవు నివారణ చేయలేకపోతున్నావు. Because you are powerless, you are not able to relieve me from this suffering. ఆవేశనలో, ఆ అసంతృప్తిలో, ఆ నిరాశలో, ఆ నిస్పృహలో అనేక విధములుగా రాముణ్ణి విమర్శించాడు. In the state of frustration, disappointment and dissatisfaction, he criticized Lord Rama. కానీ తరువాత తన దోషమును తాను గుర్తించాడు. Later, he recognized his mistake. రామ, నీలోని ఇది శక్తి లేకపోతే ఈ విధమైనటువంటి వ్యక్తులంతా నిన్ను ఆశ్రయించేటువంటి వారా? Rama, if there is no power in you, will such people serve you? కపివారది దాటునా, Will that monkey able to cross the ocean? కలికి రోటగట్టునా, Will it be possible to tie up the mortar? లక్ష్మీదేవి వలసునా, Will the conch of Lakshmi serve you? లక్షణుండు కొలచునా, Will Lakshmana worship you? సుతబుద్ధి గల భరతుడు చూచి చూచి మృక్కునా, అపరామ శక్తి ఎంతో గొప్పరా. Will that highly intelligent noble Bharata will serve you, will worship you? You have got mighty power. మీరందరూ కూడా ఈ విధంగా రావాలనుకుంటే నీలో శక్తి లేకపోతే వీరందరూ నిన్ను ఆశ్రయించేటువంటి వారా? These people followed you, worshipped you, served you because you have got ఈ power. ఒక్క విషయంలో మీరు అర్థం చేసుకోవచ్చును. In this respect you can understand here. స్థాయిలో శక్తి లేకపోతే ఏ అమెరికా, ఏ లండన్ 89 108 దేశాల నుంచి కూడా వచ్చి పడిపోతున్నారు. If there is no power in size, how do you expect people from 108 countries లేక వాళ్ళకి to go తెలియకపోయినా, here? Are they invited here? వారు అమాయకులా, Are they innocent? లేక మూర్ఖులా? Are they foolish? కాదు కాదు, గొప్ప గొప్ప మేధావులు. Are they high intellectual? మేధాశక్తి ఉండినంత మాత్రం చాలదు. It's not enough if one is an దివ్య intellect. భావం కూడా అందులో ఆవిర్భవించాలి. Divine feeling is necessary. కనుకనే మానవత్వంలో ఉండినటువంటి దివ్యత్వము ఈ గణకనక వస్తువాహనాలతో తూచడానికి వీలు కాదు. Therefore, divinity in man cannot be measured in terms of convenience. ప్రేమను and comfort. ప్రేమతోనే తూచాలి. It has to be measured appropriately. అట్టి ప్రేమతత్వాన్ని ఈనాడు మానవుడు గ్రహించాలి. That love is to be known by the modern man. ప్రేమనే ఉండినా ద్వేషమే ఉండదు. Where there is love, there is no hatred. ద్వేషమే లేకుండా సమాజంలో అశాంతికి అవకాశమే ఉండదు. When there is no hatred, there is no scope for restlessness. సమాజము శాంతి భద్రతతో తొలుతువలనన్నా In order to have peace and security in society, ప్రేమతత్వాన్ని పెంచుకోవాలి. one has to develop the nature of love. మానవత్వంలో ఉండినటువంటి దివ్యత్వాన్ని గుర్తించడానికి తగిన ప్రయత్నం చేయాలి. One has to make an effort to know the divinity in అట్టి humanity. పూర్ణత్వమైనటువంటి మనస్తత్వాన్ని మనం పొందాలి. One should have that fullness, broad mind. చంద్రమా మనతో జాతః చక్షో సూర్యో అజాయత, ఇది వేదవాక్యం. The Veda says moon is the presiding deity of mind. మనసు యొక్క ప్రతిబింబమే చంద్రుడు. Moon is the reflection of the mind. అటువంటి చంద్రుడు పరిపూర్ణుడైనప్పుడే ఇది చంద్ర అనగా పూర్ణ చంద్రము అని చెప్పవచ్చు. When the moon is full, we can say it is total. దీన్నే ఫుల్ మూన్ అన్నారు. This is called full moon. పూర్ణిమ. Purnima. ఈ పూర్ణిమ అనేటువంటిది ఎట్లా వచ్చింది దీనికి పేరు? What is it due to the name? Purnima, full moon. ఎక్కడ ప్రారంభమవునో అక్కడికి పోయి ఇది చేరినప్పుడే పూర్ణమవుతుంది. The place of origin, if it goes back to the place of origin. ఇక్కడ ప్రారంభమై తిరిగి చుట్టి వచ్చి అక్కడనే చేరిపోవాలి. అదే పూర్ణము. It starts at one point, circambulates and stops at the point of origin. కనుక ఈ పూర్ణం అనేటువంటిది ఎట్లా ఉండాలంటే పూర్తి ఒక విధమైనటువంటి గుండ్రంగా ఉంటుండాలి. This fullness, totality should be a circle. ఈ పూర్ణమును కొంతవరకు అర్థంగా చెడిపినప్పుడు ఇది సెమీ సర్కిల్ గా ఉంటుంటాది. If you erase a circle, it will be semicircle. ఆ సెమీ సర్కిలే ఈ ప్రాకృతమైనటువంటి జీవితం. The semicircle is this worldly life. టీ అనేటువంటి రూపంలో ఉంటుండాలి. It is in the form of letter C. దీనినే సైన్స్ అన్నారు. This incomplete letter C ఒక దగ్గర sign. ప్రారంభమై ఇంకొక దగ్గర నిలిచిపోతుంటుండాలి. It starts at one point and stands ఈనాడు to another. ప్రారంభమైనటువంటిది రేపటికి పాతదైపోతుంది, రేపు తిరిగి కొత్తది ప్రారంభమవుతుంది.
That which is new today becomes old tomorrow and కానీ another one starts. ఈ పూర్ణం అట్టిది కాదు. This totality is not that. నిరంతరము పూర్ణంగానే ఉంటాయి. It's full continuously. అనగా మన మనసును పూర్ణమైనటువంటి యొక్క ప్రేమతో నింపుకున్నప్పుడే ఈనాడు పూర్ణిమ అని చెప్పడానికి రైట్ వస్తుంది. When we fill our mind with love, we can call it full moon day, Purnima. కనుకనే గురు పూర్ణిమ. It is Guru Purnima. గురు అనగా పెద్ద అని అర్థము. Guru means big. అజ్ఞానమును రూపుమాపేటువంటిది అని కూడా మరొక అర్థము. Now the meaning is the one, సుకారం అజ్ఞానము, సుకారం కన్నివారణం. the one who dispels the darkness of ignorance. అనగా పూర్ణిమ దినము చీకటే ఉండదు. Meaning in full moon day there is no darkness. చీకటిని దూరం చేసేటువంటిదే పూర్ణిమ. Purnima, full moon is that dispels అనగా darkness. అజ్ఞానమును దూరం చేసేటువంటి యొక్క పరిపూర్ణ హృదయమే ఈ గురు పూర్ణిమ. కనుక మన యొక్క హృదయమునందు పరిపూర్ణమైనటువంటి ప్రేమతత్వాన్ని నింపుకోవాలి. Therefore, we should fill our heart with love. అది పూర్ణమైనప్పుడు ఇది కూడా పూర్ణం కావాలి. When that is full, this has to be full. అప్పుడే రెండింటికి నీ సన్నిహిత సంబంధ బాంధవ్యం ఏర్పడుతుంది. Then only there will be intimate దీనిని relation. పురస్కరించుకునే వేదము పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఆ పరిపూర్ణతత్వాన్ని మీరు గుర్తించాలనుకుంటే, పరిపూర్ణతత్వాన్ని మీరు అనుభవించాలనుకుంటే పరిపూర్ణ హృదయులు కావాలి మీరు. In order to comprehend the totality, the fullness, you have got to be full. అది ఏ నిజమైనటువంటి భక్తి ప్రపత్తుల యొక్క ప్రభావము. That is the effect of true devotion and surrender. కానీ ఈనాడు మంది పరిపూర్ణంగా లేదు. Today, ours is not full. అయితే ఏ విధంగా ఉంది? How is it? ఏదో కొంత కొరత కలిగి ఉంటుండాలి. There is shortage. ఇక్కడ ప్రారంభమైంది, ఇక్కడికి వచ్చి నిలిచింది. మధ్యలో పెద్ద అగాధమైనటువంటి అర్థరహితమైనటువంటి యొక్క లోయ ఉంటుండాలి. It starts at one point, ends at different point. In between, there is a big valley. కనుకనే పరిపూర్ణము కానటువంటి దానికి ఫలితం కూడా పరిపూర్ణంగా ఉండదు. So that which is not full, the result also will not be పరిపూర్ణ full. హృదయమునకు పరిపూర్ణ ఫలితమే ఉంటుంటుంది. For a full heart, the result will be full. కనుక పరిపూర్ణంగా మనము డే అండ్ నైట్ మనం వర్క్ చేసినప్పుడు ఆఫీస్ లోపల అతనికి మంత్లీ పేమెంట్ ఇస్తారు. When we work with all fullness in our heart, you will receive total pay. వారికి పెన్షన్ ఇస్తారు. They also receive pension. వారికి డిఎన్ఎస్ అలౌన్స్ కూడా ఇస్తారు. They also receive dearness allowance. కానీ పార్ట్ టైం డివోటీస్ కు, పార్ట్ టైం వర్క్స్ కు ఈ ఫుల్ పేమెంట్ రాదు. But part-time devotees, part-time workers will not receive these benefits. కేవలం పేమెంట్ రాకుండా పోవటమే కాకుండా వాళ్ళకి పెన్షన్ కూడా లేదు. They don't receive pension also. డిఎన్ఎస్ అలౌన్స్ కూడా ఇవ్వరు. They don't receive dearness allowance. అనగా పూర్ణమైన హృదయంగా ఉండేటటువంటి వారికి భగవంతుని యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంటాది. Meaning the one with fullness in his heart. కనుకనే నవవిధ మార్గంలో ప్రవేశించి He receives full grace. ఏ మార్గంలో ఒకదానిని పరిపూర్ణం గావించుకోవటము సాధకుల యొక్క ప్రధానమైనటువంటి యొక్క సత్యతత్వము. He follows one of the paths of devotion and attains that fullness. That is the nature of truth. ఏమిటి ఈ నవవిధ మార్గములు? What are these 9 paths? శ్రవణం, Listening, కీర్తనం, singing, విష్ణు స్మరణం, chanting, పాదసేవనం, service, వందనం, salutation, అర్చనం, worship, దాస్యం, service, స్నేహం, friendship, ఆత్మనివేదనం, surrender. స్నేహం స్నేహం చాలా అవసరం. Friendship is very essential. ఎట్టి స్నేహము? What sort of friendship? ఈనాటి కలియుగ స్నేహమా? స్నేహము Is the friendship of Kali Age. పాకెట్ లో మనీ ఉంది, ఫాదర్ పొజిషన్ చక్కగా ఉంటున్నది, అందరి మంది హలో 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 అని వచ్చి చూస్తారు. When there is money in the pocket and father in position, everyone will say hello to you. పాకెట్ లో మనీ లేదు, There is no money in the ఫాదర్ pocket. రిటైర్ అయిపోయినా, Father retired. మినిస్టర్ తప్పిపోయింది. He lost the position. అటువంటి వాడిని ఎవరు కూడా దగ్గరకు వచ్చి గుడ్ బై అని కూడా చెప్పరు. No one will come to me and say at least goodbye. ఇలాంటి స్నేహము స్నేహాలా? Can that be a friendship? ఇది కేవలము
తాత్కాలికమైనటువంటి ఒక సంబంధము. It is only temporary relation. భౌతికమైన లౌకికమైనటువంటి వాంఛలతో కూడినటువంటి స్నేహము. It is full of physical worldly desires, association. నిరంతరము సత్యనిత్యమైన నీ వెంట గంట ఇంట ఉండి కంటి వలె కాపాడేటువంటి స్నేహం కాదు. It is not the friendship that follows you like a shade after you, with you always. ఇంట వెంట కంట గంట ఉంటుంది చూసుకునేటువంటి స్నేహితుడు ఒక్క భగవంతుడు ఒక్కడే. There is only one friend, God, who is with you continuously like an eyelid follows you. ఆ భగవంతుడితో మనము ఫ్రెండ్షిప్ చేయాలి. So we have to develop friendship with God. సర్వ విధములైనటువంటి బాధలు కూడా నివారణ కాగలవు. He will cure all sorts of problems. ఈ స్నేహం చేసినప్పుడు రెండు కూడా ఏకమైపోతుంది. Out of this friendship both become one. కనుకనే జీసస్ కూడాను మొదలు తాను సమాజంలో ప్రవేశించినప్పుడు I am the messenger of God అన్నాడు. So Jesus, when he stepped into society, he said, I am the messenger of God. అనగా ఆ భగవంతునికి నాకు ఎట్టి సంబంధం లేదు, అతని ఆజ్ఞను మాత్రం శిరసావహిస్తున్నాను. I have no direct relationship with God. I follow his command. కానీ అతనికి సమీపంగా పోయేటువంటి విధానమును గుర్తించి సాధన కలిపి తరువాత కనుక్కున్నాడు, ఐఎమ్ ది సన్ ఆఫ్ గాడ్. అతనికి నాకు రిలేషన్షిప్ ఉంది, అతని తండ్రి నేను కొడుకు అన్నాడు. He could understand the path towards nearness and proximity and followed that path of sadhana, and then could understand the relationship and said that I am the son of God. తదుపరి I and my father are one అన్నాడు. Later he said, I and my father are one. మనం కూడాను ప్రకృతి స్థితి లోపల అందరూ మెసెంజర్స్. From the worldly point, all are messengers. వ్యక్తి కూడాను దివ్యత్వాన్ని, సత్యత్వాన్ని, ప్రేమతత్వాన్ని జగత్తులో చాటాలి. Every individual should propagate the principle of divinity. మన భారతదేశం ఆధ్యాత్మికం పైన ఆధారపడినటువంటిది. The Bharat depends on spirituality. ప్రేమ స్వరూపులారా, ఈ విషయాన్ని మీరు చక్కగా గుర్తించుకోవాలి. Embodiments of love, understand. భారతదేశంలో ఆధ్యాత్మికమే నశించిన భారతదేశమే క్షీణించిపోతుంది. When once the spirituality is lost, Bharat will be lost. భారతదేశమే నశించిన ప్రపంచమే శూన్యమైపోతుంది. When Bharat is put to ruin, the whole world will be ruined. కాబట్టి యావత్ ప్రపంచమంతైకును భారతదేశం పైన ఆధారపడి ఉంటుంది. Therefore, whole world depends on Bharat. కనుక ఈ భారతదేశం యొక్క విశిష్టతను చక్కగా గుర్తించాలి మీరు. Therefore, you should understand the greatness of ఈ Bharat. ఆధ్యాత్మిక తత్వాన్ని వీధి కూడా చాటాలి. You should propagate spirituality to every ఈనాడు street. ఆధ్యాత్మిక విస్మరించడం చేతనే Because spirituality is forgotten అనేక today, రకమైనటువంటి అశాంతులు మన చుట్టూ ఆవరిస్తూ వచ్చాయి. we are surrounded by all sorts of agitation. మనలో ప్రేమనే శూన్యమైపోయింది. There is no trace of love. మానవత్వమే నశించిపోయింది. The human quality is gone. ఆకారం మానవులుగా కనిపిస్తున్నామే కానీ ఆచరణలో ఏమాత్రము మానవత్వం లేదు. We are only human in form but not in ఎప్పుడు మనం behavior. మానవులు అవుతాము? When do we become human? మంచి మనసు, పరిపూర్ణమైనటువంటి మనసు పెట్టుకున్నాం, అప్పుడు మనం మానవుడు. When you have good mind, a total mind, then we are human beings. కాబట్టి అట్టి మైండ్ నుంచి పుట్టినటువంటి వాడే మ్యాన్. Therefore, man is the one born out of such mind. కనుకనే మను నుంచి పుట్టినటువంటి వాడు పుట్టటం, వాడు మనుజుడు. So he is born to that Manu. So his name is ఎవరా Manu. మను? Who is Manu? అతనే సర్వ ధర్మములను, సర్వ న్యాయములను దేశములకు అందించి ఈ న్యాయ ధర్మములను ప్రచార ప్రబోధన కల్పించి మానవత్వాన్ని సార్థకం చేసుకుని బోధించాడు. Manu is the one who propagated the principles of righteousness and the code of justice. ఈనాడు హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ వారు చెప్పేటువంటి న్యాయాలంతా కూడా మనుధర్మాలు కానే కావు. The justice and law, as you find in High Court and Supreme Court, is not in accordance with ధర్మాలను Manu. బోధిస్తున్నారు. ఆ కాలాన్ని బట్టి, పరిస్థితిని బట్టి, ప్రభావాన్ని బట్టి, ధనమును బట్టి న్యాయం బోధిస్తుంటారు. The justice today depends on the time, the situation, environment, కానీ and ఆ money. న్యాయం దేశకాల పరిస్థితుల ప్రభావానికి అతీతమైనటువంటిది. But the justice in those times transcended all environment. అట్టి మనువు యొక్క విషయాన్ని కూడా ఈనాడు మర్చిపోయినాం మనము. And today Manu is totally forgotten. ఈ కౌంటిన్యులు అర్థశాస్త్రాన్ని బోధించినటువంటి వాడు. Then Kautilya, who taught economics. ఈ అర్థశాస్త్రం అనేటువంటి దాన్ని ఈనాడు మనం మర్చిపోయినాం. ఎకనామిక్స్ అని పెట్టుకొని దాంతో అనేక అల్లకల్లోలము జరిగిపోతుంటున్నాయి. We call Arthashastra as economics, which is full of confusion today. ఈనాడు ఈ ఎకనామిక్స్ యొక్క దోషం చేతనే బ్యాంకులంతా లూటీలు అయిపోతున్నాయి. Because of
this economics, all banks are banked. కనుకని ఆ కౌటిల్య యొక్క తత్వాన్ని ఈనాడు మనం గుర్తించాలి. We have to recognize the principles of Kautilya. సత్యవాక్ పరిపాలన, Adherence to truth. హరిశ్చంద్రుడు తన ఆలుబిడ్డలైనప్పుడు త్యాగం చేసి సత్యాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నించాడు. Harishchandra sacrificed his wife and son to uphold truth. ఇలాంటి మహాపవిత్రులైనటువంటి యొక్క వ్యక్తులు భారతదేశం బిడ్డలుగా ఉండినప్పటికీ వారిని మనం అనుసరించలేక, వారిని ఆదర్శంగా తీసుకోలేక, వారి యొక్క ఆజ్ఞను శిరసా వహించలేక మనము కేవలం ఒక విధమైనటువంటి యొక్క నిర్వీర్యులుగా తయారైపోయినాం. Though there are sacred noble souls in Bharat, we don't follow their command. We don't follow their ideal and example. And therefore we have become weak. అధ్యాపకులారా, Teachers, మీరు బాల వికాస్ విద్య అధ్యాపకులుగా ఉండినప్పుడు పిల్లల కంటకుడు మన ప్రాచీన మహర్షుల యొక్క తత్వము, మహనీయుల యొక్క తత్వము, పతివ్రతుల యొక్క తత్వము, సత్యశీలం యొక్క తత్వాన్ని ఆ పిల్లలకు చక్కగా బోధించాలి. as Bala gurus, you should teach clearly the ancient culture of Bharat, the stories and the message of the noble తల్లిదండ్రుల souls. భక్తి ఇక శ్రవణ కుమారుడు ఏ విధంగా చేశాడు. The devotion to parents as demonstrated by Shravana దేవుడు Kumara. మాత్రం శ్రవణాన్ని పెట్టుకుంటే ప్రయోజనం లేదు. There is no use in తల్లిదండ్రులను having. గౌరవించేటువంటి వాడిగా He ఉంటుండాలి. has to conduct himself. ఎలాంటి తన స్వార్థాన్ని త్యాగం చేసి తల్లిదండ్రుల యొక్క జీవితానికి సుక్షేమాన్ని అందించేటువంటి పుత్రుడిగా ఉండినప్పుడే అతను సత్పుత్రుడు. He sacrificed his own self for the sake of the parents. He is a good son. కులములో ఒకండు గుణవంతుడుండనా, కులము వేరయు వాని గుణము వేరయు. If there is one of noble character in the entire community, వెరయు వనములోన మలయజం ఉన్నట్టు ఒక్క అడవి లోపల ఒక మల్లె చెట్టు ఉంటుండైతే చాలు, ఆ మల్లె పుష్పం యొక్క సుగంధము సర్వత్రా వ్యాపింపచేస్తుంది. in a forest if there is one jasmine plant, the fragrance will spread all over. కనుక తల్లిదండ్రుల యొక్క భక్తిని శ్రవణ కుమారుడు ప్రపంచానికి బోధిస్తూ వచ్చాడు. ఆ శ్రవణ కుమారుడు యొక్క తత్వాన్ని మన పిల్లలకు బోధించాలి. Devotion to parents is demonstrated by Shravana Kumara. We have to teach its example clearly. ఇంకా గురు భక్తి లోపల ఏకలవ్యుడు, Devotion to teacher, Ekalavya. అలాంటి పరిస్థితి లోపల దేనినైనప్పుడు త్యాగం చేసి మన లోక సంరక్షణ కోసమని, ఈ సమాజ క్షేమం కోసమని, లోక కళ్యాణం కోసమని ఆ విధమైనటువంటి యొక్క శక్తి సామర్థ్యములు త్యాగం చేయాలి. One has to sacrifice for the welfare and the progress of the country, and he should be prepared to దైవ భక్తిలో sacrifice. ప్రహ్లాదుడు And devotion to God, Prahlada, ఎలాంటి పరిస్థితులు ఎందేయకూడను. under any circumstances. కన్ను నిశాచరు పొడువ దైత్య కుమారుడు మాటి మాటికి కన్నగ సాయి ధనుజ భంజన ఓ ఆపన్న అని నుతించెను కాని తా కన్నుల నీరు తేడు భయకంప సమేతుడు కాడు భూవరా. Though he was put to all sorts of suffering by demons, Prahlada never complained. He was always praying to that Lord. కన్ను నిశాచరులు పొడువ కత్తులు తీసుకుని పొడుస్తున్నారు. The demons were hurting, harming him with knives. కానీ ఆ చిన్న బాలుడు అమ్మా అప్పా అని కూడా అందేది. నారాయణ్ నారాయణ్ నారాయణ్. That young boy didn't say mother, father, he said Narayana. నిశాచరులు పొడువ దైత్య కుమారుడు మాటి మాటికి ఓ కన్నగ సాయి. ఓ భగవంతుడా He said, oh God. అని నితించెను కాని He praised him. తా కన్నుల నీరు తేడు. He never shed a tear. కన్నుల నీరు ఏమాత్రమూ తేలేదు. He never shed a tear. కారణం ఏమిటి? What is the reason? ప్రాకృతమైనటువంటి దుఃఖములకు కంటి నీరు నింపకూడదు అనేటువంటి సత్యాన్ని ఆ ప్రహ్లాదుడు లోకానికి చాటాడు. Prahlada taught the truth that one should not shed ఈ tears for లౌకికమైన, worldly pain. అనిత్యమైన, అశాశ్వతమైనటువంటి ఈ లోక సంబంధన కోసం మనం కంటి నీరు నింపుకోవచ్చు. We should not shed tears for this temporary, ephemeral, ఎవరి transient కోసం world. కంటి నీరు నింపాలి? For whose sake should we shed tears? దైవానికి ఆనంద భాష్పంగా అర్పితం చేయాలి. We should shed the tears of joy for God. కనుకనే నారములు అనగా నీరు, So Naramulu means water. నయనములు అనగా కన్నులు. Nayana or the eye. కనుక ఆ నీరును కన్నులతో ఇచ్చినప్పుడే నారాయణములు అయిపోయింది. నారాయణ అంటే ఏంటి?
నయనముల నుంచి ఆనంద బాష్పములు నారాయణకు వదలటమే ఇదే నారాయణ తత్వం. Narayana means the one who sheds tears of joy out of the eyes is Narayana. ఎందుకోసము? What for? ఆ నారాయణకు మనకు సన్నిహిత సంబంధ బాంధవ్యము చాలా కాలం నుంచి ఉంటుండాలి. There is an intimate relationship between you and Narayana. ధరించినంత మాత్రమే మనము నూతనలు కాదు. For the simple reason you have a body, you are not new one. పురాతనము కాదు. You are not an ancient one either. సనాతనమే. You have been eternal. సనాతన ధర్మమే మన మానవ ధర్మము. That quality of Sanatana is the quality. మానవ అని పిలుస్తూ వచ్చారు. So you are called Manava. మా కాదు. Ma, no. ఏది కాదు? నవ, కొత్తది కాదు. Nava, new, not new. కనుక మనము కొత్తవారు కాదు. So we are not new. పాతవారమే. We are old. కానీ పాతవారమే సనాతనం మనం ఈనాడు రోతవారుగా తయారైపోయినాం. Though we are old and ancient, we are rotten today. ఏనాడు భగవంతుడితో సంబంధం కూలిపోయిందో, విడిపోయిందో అది మనం రోత జీవితమే. The moment the association is lost with God, our life is rotten. దైవంతో మనం సన్నిహిత సంబంధ బాంధవ్యం పెట్టుకున్నప్పుడే మనం నిజమైన సనాతనము. When we have intimate association with God, we are really Sanatana. కనుకనే దైవత్వమే సర్వమునకు మూల కారణము. Divinity is responsible for everything. ఇలాంటి దైవత్వాన్ని మనం ఈ లోకంలో చాటాలి. We should propagate that divinity. ఏ అమెరికన్స్, ఏ ఇతర దేశం వాళ్ళు ఒక నోట్ల పైనలో, ఒక కాయిన్స్ పైనలో ట్రస్ట్ ఇన్ గాడ్ అని రాసుకుంటారు. Americans on coins and the notes they print కానీ trust in God. దురదృష్టవశాత్తు మన ప్రభుత్వం అలాంటివి కూడా చేయటం లేదు. But unfortunately our government is not doing such a thing. ఎందుకని ప్రశ్నించే సెక్యులర్ స్టేట్. If you ask why, it is a secular అర్థం state. లేని పదం ఇది అంటాను. It is a meaningless word. నీ పవిత్రమైన భావాన్ని వదులుకోమని చెప్తుందా సెక్యులర్ స్టేట్? Secular state never said that you should lose your secular thought. ఏమిటి? What is the meaning of secular? ఎవరిని బాధించకూడదు, You should not ఏ harm మతాన్ని anyone. దూషించకూడదు, You should not criticize. ఏ మతాన్ని విమర్శించకూడదు, You should not ఏ దేవుని కూడా విమర్శించకూడదు. You should not blame. నీ దాన్ని నీవు అనుసరించు. దీనికి ఎవరో అర్థమేముంది? You follow your own. మైసూర్ పాక్, గులాబ్ జామ్, బర్ఫీ, పాల్కో, మిఠాయి, జిలేబీ, ఖీర్ ఎన్ని చేసినప్పటికీ అన్నింటి ఎందుకు ఉండేటువంటి షుగర్ ఒక్కటే. There may be number of sweets like Mysore pak, gulab jam, all that, but sweetness is one. జోరాస్ట్రాన్ని, క్రైస్తన్ని, You may say Zoroastrian, ఇవన్నీ కూడా నామములే. their name. అన్నింటి ఎందుకు ఉండేటువంటిది ఒకే దివ్యత్వము. But in all, divinity is one and the same. మతములు అనేటువంటి పేరు చోపల కలహములు అభివృద్ధి కావించుకొని అనేక రక్తపాతములు జరుగుతూ వస్తుంటున్నాయి. In the name of religion, there is conflict and the fight and the bloodshed. కాదు మన పిల్లలకు బోధించాలి. We should teach our children. మతములన్నీ వేరు మంచిగా బోధించే, All religions taught good things. తెలిసి మెలుగవలను తెలివితోడ. One has to conduct himself with intelligence. మతులు మంచివైన మతమేది చెడ్డది. If minds are good, which religion is bad? వినుడు భారతీయ వీరసుతుడా. O sons of Bharat, listen to this. ఈ మతి చెడిపోయినప్పుడే మతములు చెడిపోతున్నాయి. కానీ మతి చక్కగా ఉంటే మతములన్నీ మంచివే. As your mind is spoiled, religion is spoiled. దైవమంతా ఒక్కడే. God is one. అలాంటి తత్వాన్ని మనము పిల్లలకు బోధించాలి. We should teach such మీరు things. ఏ నామం ఇష్టమో దాన్ని స్మరించుకో. You think in your ఏ own way. రూపం ఇష్టమో దీన్ని పూజించుకో. You can worship in your style. ఆ విధమైనటువంటి యొక్క సమత్వమైనటువంటి భావము చేత ఈ విశ్వానికి మనము ఈ సుబోధనను అందించినప్పుడు దేశమంతా కూడాను ఎంతో సుభిక్షాన్ని పొందుతుంది. When this equal mindedness is taught to our children by teachers, the country will prosper. మనము భగవంతుని పూజిస్తున్నాం. We worship God. ఏ విధంగా పూజిస్తున్నాం? How do we worship ఈ Him? పూజకు ఈ ఫలితము, ఈ పువ్వుకు ఈ ఫలితము అని మనం చెప్పుకోవటం లేదు. We don't say this should be the result of the fruit of our పూల worship. జాతులు వేరు, పూజలు ఒకటే. Flowers are of different types, but worship is one. దర్శనములు వేరు, దైవము ఒక్కడే. Paths are many, God is one. జన్మలన్నీ వేరు, జననం ఒకటే. The beings are many, but the same. కోటీశ్వరుడు ఆకాశం నుంచి ఉట్టిపడలేదు, కూటి పేదలు భూమి నుంచి రాలేదు. Millionaire has not descended from sky. ఇరువురు తల్లి గర్భం నుంచి ఆవిర్భవించారు. Both are born to a mother. కనుకనే ఈ దివ్యత్వమైనటువంటి యొక్క తత్వానికి ఏకత్వం అందరికీ ఒక్కటే. This divinity will teach you that one-pointedness. ఆకలి అయినప్పుడు కోటీశ్వరుడు తింటాడు, కూటి పేద తింటాడు. When one is hungry, millionaire and pauper, they partake కోటీశ్వరుడు food. పంచపచ్చ పరిమాణంతో కడుపు నింపుకోవచ్చు. A rich man may eat delicious కూటి items. పేద గంజి అంబిలితో కడుపు నింపుకోవచ్చు. A pauper may eat just part of it. అన్నములవి వేరు, ఆకలి ఒక్కటే. But the appetite is same.
దాహమైనప్పుడు when one is thirsty, ఏదో ఒక వంకలో కాలువలో ఉన్నప్పుడు నీరు తోలి తాను దాహం తీర్చుకోవచ్చాడు. one may quench the thirst by taking water out of a lake. ఇంకా లక్షాధిష్ఠుడు ధనవంతుడు ఏం చేస్తాడు? కూల్ డ్రింక్ తాగుతాడు. A rich man drinks cool drink, ఇవి రెండు మన దాహాన్ని తీర్చినవే కానీ but both of them నీరు quench thirst. వేరుగా కనిపించాయి. But the water seems to be different. అదే విధంగా సర్వులు ఒక్కటనేటువంటి ఏకత్వాన్ని మనము చక్కగా చాటాలి. Therefore, we should propagate the principle of unity. జనన మరణములు కూడా అందరికీ ఒక్కటే. Birth and death are same to all. అడవులు ఎందున్నా, Heaven forest, ఆకాశంలోనున్నా, orange sky, పట్టణములోనున్నా, city, పల్లెనున్నా, village, గుట్ట మీదనున్నా, on hill, కట్టేటబడి ఉన్నా, all ఎక్కడున్నా దైవం ఒక్కడే. whatever may be, God is one in all these states. కనుక మానవత్వంలో ఇట్టి యథార్థాన్ని పిల్లల లోపల హృదయాల్లో ప్రవేశపెట్టాలి. Therefore, we should see that the truth is imprinted on the minds of the children. అదే సత్యం. సత్యం, ట్రూత్ ఈజ్ గాడ్. That is the truth. Truth is God. ఇది రెండోది కాదు. No two. సత్యం ఒక్కటే. ఏకం సత్ విప్రా బహుదా వదంతి. Truth is only one, not two. That ఈ is from కందర్లో నీరు ఉంది. the thunder as ఈ water. తెలుగు వారంతా నీరు అని పిలుస్తున్నారు. Many people call it Niru. తమిళవాడు తన్ని అని పిలుస్తాడు. Tamilians call it హిందీ Tanni. వాడు పాని అని పిలుస్తాడు. Hindi people Pani. అమెరికా వాడు వాటర్ అని పిలుస్తాడు. Americans water. వాడు వారి అని పిలుస్తాడు. And water. కానీ వాటర్ ఒక్కటే కదా. But water is one. కనుక దేశ భాషలు ఎందు వ్యత్యాసం గోచరించవచ్చును కానీ పదార్థం యొక్క తత్వము పరతత్వం ఒక్కటే. Therefore, there may be differences in respect of languages, but the material is one and same. కనుక ఇట్టి పరతత్వాన్ని మనము వాక్కు చేత కాపాడుకోవాలి. Therefore, we have to keep and preserve by this speech. అధిక భాషలు ఏమాత్రము మనం ప్రవేశపెట్టకూడదు. We should not talk too much. నాలుగు చేసే పాపములు 4. Man commits 4 types ఇది of పిల్లలకు చక్కగా మీరు బోధించాలి. teach well to children. మొదటి పాపం ఏమిటి? What is the first sin? అసత్యమాడటం మొదటి పాపము. Speaking lies. అధికంగా మాట్లాడటం రెండవ పాపము. Second, excessive talk. పరులను దూషించడము మూడవ పాపము. Criticizing others. సాడీలు చెప్పడం 4వ పాపం. The slander. కనుక ఆదిశంకర్ల వారు చెప్పినది ఒకటి చేసినది ఒకటి, ఇదే పాపము అన్నాడు. Adi Shankara says, what you do is not in accordance to what you thought, that is a sin. 11 మంది శిష్యులతో కాశీ చేరాడు శంకరులు వారు. Shankara reached along with his disciples to Kashi. ప్రార్థించాడు. He prayed. ఈశ గిరీశ నరేశ పరేశ విరేశే భూషణము సాంబశివ శంభో శంకర శరణం మీ తమ శరణయుగమన్నాడు. ఈశ గిరీశ పరేశ సరేశ సురేశే భూషణము, ఓ దేవుడా నీకు నేను శరణాగతిని అన్నాడు. Oh God, I surrender to you. అయితే నేను 3 పాపములు చేశాను, ఈ 3 పాపములకు పరిహారం గావించమని ప్రార్థించాడు. I committed 3 sins. See that I atone. ఏమిటి ఈ 3 పాపములు? What are these 3 sins? మొట్టమొదటిది ఒకటి, The first one, యథో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. నిన్ను వర్ణించడానికి వాక్కు చాలదు, నిన్ను వర్ణించడానికి భాష చాలదు. అలాంటి వాడిని నిన్ను నేను వర్ణించడానికి ప్రయత్నిస్తున్నాను, ఇది పాపం కాదా? నేను పరులకంతా కూడాను భగవంతుని వర్ణించడానికి వీరు కాదు. యథోవాచో నివర్తంతే అప్రాప్య మనసాగా, మనసుకు కానీ వాక్కు కానీ నిన్ను వర్ణించడానికి సాధ్యం కాదని పరులకు బోధిస్తున్నాను. నిన్ను ఈశ గిరీశ నరేశ పరేశ బియేశ భూషణభో వర్ణిస్తున్నాను, ఇది ఎంత పాపము? God cannot be described by word or comprehended by my mind. But yet, I describe in several words. చెప్పినది ఒకటి, చేసేది మరొకటి, ఇది పాపం. ఈ పాపాన్ని నన్ను క్షమించమని కోరాడు. I said one thing, acted differently. Pardon me for this first sin. నీవు సర్వాంతర్యాలి, సర్వభూతాంతరాత్మ, ఏకాత్మ సర్వభూతాత్మ, ఏకోవతి సర్వభూతాత్మ అని నేను బోధిస్తున్నాను. I teach that you are only one God present everywhere in all of the beings. సర్వత్రా ఉండినటువంటి నీవని నేను పదులకు బోధిస్తూ నిన్ను దర్శించాలని కాశీకి నేను వచ్చాను, ఇది పాపం కాదా? Saying so that God is everywhere, I have come to Kashi to see God. Isn't that a sin? శరీరము భౌతికమని, Body is physical. పాంచ భౌతికము దుర్బలమైన కాయము, That the body is weak. ఎప్పుడో విడిచేది ఎరుక లేదు. When it will start శతవర్షముల off, దాకా మితము చెప్పిరి కానీ 100 years is the limit. నమ్మరాద ఈ మాట Do నమ్మనమ్మను. not believe that word. బాల్యమందు, లేక ప్రాయమందు, లేక ముదివియందు, Old age. లేక ముసలియందు Or old age. ఎప్పుడో విడిచేది ఎరుక లేదు. When one would die, none can మరణమే say. సత్యము నిజము. That death is certainty. దేశమున్నంతలో నీవు తెలియవలయు. So long you are alive, you should know. అందరికీ బోధిస్తున్నాను. I teach all. మలినపు కొంప,
Body is full of dirt. రోగముల బ్రగ్గెడు సేవక గంప, And its servant over the field. చలనము పొందు దుంప, Its very name. సంసాగర మీద లేని కంప, It is the one that kills అమ్ముల the ప్రతిలంబు మన మెప్పు దలంప, It's full of bones. నేను నిశ్చలమని నమ్మబోకు మనసా, Oh mind, don't think that body is permanent. సంపాదములు ఆశ్రయించదు. Surrender to God. ఈ దేహం అనిత్యమని నాకు తెలుసు, I know that the body is temporary. కానీ దేహాన్ని రక్షించుకోవటానికి నేను ప్రయత్నిస్తున్నాను. ఇది పాపం కాదా? Knowing all this, I try to protect my body. Isn't that a sin? ఈ దేహం ఎవరు రక్షించుకోగలరు? Who can protect this body? ఎవరి చేత కాదు. It's not possible to anyone. కనుక ఇదంతా నీటి బుడగ వంటిది. It's like a water bubble. మైండ్ అనేటువంటిది పిచ్చి కోతి వంటిది. మైండ్ ఇస్ లైక్ మ్యాడ్ మంకీ, Mind is like a బాడీ magnet. ఇస్ లైక్ వాటర్ బబుల్. God is a water డోంట్ bubble. ఫాలో ది బాడీ, Don't follow the ఫాలో body. ది మైండ్, Don't follow the mind. కాన్షియన్స్. ఇదే ఆత్మతత్వం. Follow the conscience that నీవు lives నీ in యొక్క Atma. కాన్షియన్స్, నీ విట్నెస్, నీ యొక్క నిజమైనటువంటి యొక్క తత్వము, ఆత్మతత్వాన్ని నీవు విశ్వసించు. The conscience of witness. Know your Atma. కనుకనే ఇలాంటి అనిత్యమైనటువంటివి చేసినప్పుడు సత్యమని భావించడమే ఒక పాపము అని చెప్తాడు శంకర్ల వారు. It was Shankara who said to consider all the transient momentary things as true, that is a sin. కనుక ఈ బాల్యమైనటువంటి పిల్లల లోపల పవిత్రమైనటువంటి ఇలాంటి దివ్యమైనటువంటి భావాలను వారిలో ప్రవేశపెట్టాలి. In childhood itself we should see that they will have వాడే all బుద్ధుడు sacred కాదు. thoughts. నాయన, నీవు ప్రత్యేకమైనటువంటిది కాదు. రూపనామములు వేరువేరుగా ఉంటున్నాయి. You are not separate. Name and form are different. దీన్ని బట్టి నీవు ఏమాత్రం భేదము నువ్వు తలంచకూడదు. Don't think of differences. పుట్టిన తక్షణమే చేంజ్ అని పిలిచారు నిన్ను. The moment you are born, you are a 10 child. సంవత్సరాలకు బాయ్ అని పిలుస్తున్నారు. Later boy. 30 years మ్యాన్ అని At the పిలుస్తున్నారు. age of 30 man. 75 years గ్రాండ్ ఫాదర్ At అవుతున్నావు. the age of 75 ఈ grandfather. నలుగింటి యొక్క తత్వంలో నీ ఒక్కడే. But in all these stages you are one. కనుకనే ఏకం సత్ విప్రా బహుదా వదంతి. మానవులందరూ కూడా చైల్డ్, బాయ్, మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్ ని భావిస్తున్నారే కానీ నీ ఒక్కడే ఒక్కడే ఒక్కడే. బ్రహ్మచర్యం నందు కానీ, గృహస్థం నందు కానీ, వానప్రస్థం నందు కానీ, సన్యాసం నందు కానీ దివ్యత్వం ఒక్కటే. They consider the child, man and grandfather different states, but the individual one same. He may be a celibate or a householder or a renunciant. సమన్వయమైనటువంటి యొక్క భావములు విద్యార్థుల్లో బోధించలేకపోవడం చేతనే విద్యార్థుల లోపల ఆధ్యాత్మిక మంత్రులు ఒక విధమైనటువంటి అశ్రద్ధ, అసహ్యంగా కూడా చూస్తున్నారు. Since these things are not taught to students, the students are bound to neglect spirituality. నీకు మొట్టమొదటి గురువు తల్లిదండ్రులే. The first teachers are parents. ఆ తల్లిదండ్రులు నీకు గురువు సమానులుగా భావించు, దైవ సమానులుగా విశ్వసించు. Take your parents as God. బాయ్స్ అండ్ గర్ల్స్, Boys and girls. చెప్పాలి. నీ బ్లడ్, Your blood, నీ హెడ్, your head, నీ ఫుడ్, your food, నీ దుడ్డు, your dudu money, గిఫ్ట్. or the parents' కనుక gift. మొట్టమొదటి పేరెంట్స్ గ్రాటిట్యూడ్ చేయి. First express gratitude to your parents. అది నీ కర్తవ్యము అని పిల్లలకు బోధించాలి. You should teach that it is a వాళ్ళ responsibility. బ్లడ్ కావాలి, వాళ్ళ దుడ్డు కావాలి, వాళ్ళ ఫుడ్ కావాలి, వాళ్ళ హెడ్ కావాలి, కానీ వాళ్ళని గౌరవించనక్కర్లేదు. ఇది ఎంత క్రూరత్వం! I want their blood, I want their head, I want their dudu, but I don't express gratitude. ఈనాడు నీవు నీ పేరెంట్స్ నీవు గౌరవించకపోతే నీకేమి తెలియదు ఇప్పుడు, కానీ రేపటి దినం నీ పిల్లలు నీకు రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ నిన్ను అగౌరవపరిచినప్పుడు ఆనాడు నీవు కంటిన్యూ నింపు ప్రయోజనం ఏమిటి? If you don't respect your parents, you may not be mindful of it tomorrow when your children disrespect you. You భవిష్యత్తులో మనం understand it? సుఖశాంతిని అనుభవించాలంటే వర్తమానంలో మనం సక్రమమైన పనులు మనం చేయాలి. To have happiness and security in future, మన కర్తవ్యాన్ని మనం we should correct now. నిర్వర్తించాలి. We should do our duty. నీకు ఈ వయసులో నీకు అది తెలియదు. At this age you don't know. రేపటి దినం నీ పిల్లలే నిన్ను ఆ విధమైన రీతిగా శిక్షించినప్పుడు నీవు ఎంత బాధపడగలవు? When your children are going to punish you tomorrow, you will feel sad. కాబట్టి భవిష్యత్తుకు వచ్చేటువంటింత వర్తమానంలో నీవు చక్కగా ఉంటుంది. So what all that's going to appear in ఈనాటి future మానవుని యొక్క is in సమస్త the present. బాధలకు, సమస్త దుఃఖములకు, సమస్త విచారములకు కారణం ఏమిటి అని క్వశ్చన్ వేసుకోండి. Put a question, what is it responsible for all suffering, anxiety and దీనికి trouble? ఒక్కటే ఒక ఆన్సర్. Only one answer. పాస్ట్ ఈజ్ పాస్ట్. Past is past. గడిచిపోయింది గడిచిపోయింది. Past is past. నీవు ఏమి చేసినా ఇది తిరిగి వాపసు రాదు. You cannot recover it నరుని anyway. యవ్వనము, నదీ జలము తిరిగి రాదు అని. The youth and flowing water shall never return. కాబట్టి పాస్ట్ ఈజ్ పాస్ట్, ఫర్గెట్ ది పాస్ట్. So past is past, forget it. నడుచుకుని వచ్చినోడు చూసుకుని వచ్చాం. You just passed it through. ఇంక వెనుక ఎందుకు తిరిగి రాలి? Then why do you turn back? ఇంకా ఫ్యూచరా? Then ఫ్యూచర్ ని ఊరికి యోచన చేస్తున్నావు. you think of the future. ఆ ఫ్యూచర్ నీకు షూర్ చేయలేదు.
You are not sure of రేపటి వరకు ఉంటాననేటువంటి ధైర్యము ఒక శక్తి నీకు ఎక్కడ ఉంది? what sort of hope that you will be alive రాత్రి tomorrow. లోపల ఏమైపోతావు? What will happen in the night? కాబట్టి ఫ్యూచర్ ఈజ్ నాట్ షూర్. So future is uncertain. Do not brood over for the future. Don't brood over the future. Live in the present. Live in the present. ఈ ప్రెజెంట్ చాలా మనకు అవసరము. This present is ఈ essential. ప్రెజెంట్ కూడా ఆర్డినరీ ప్రెజెంట్ కాదు, ఆమ్ని ప్రెజెంట్. This is not ordinary present, it is omnipresent. ఎట్లా? పాస్ట్ రిజల్ట్ ప్రెజెంట్ లో ఉంది, The results of the past are in the ఫ్యూచర్ present. రిజల్ట్ ప్రెజెంట్ లో ఉంది. Future results పూర్వం also. వేసినటువంటి విత్తనమే ఇప్పుడు చెట్టు అయింది. The seed sown ఈ earlier చెట్టు యొక్క సీటే ముందుకు రాబోతుంది. and it కాబట్టి seeds will ఫ్యూచర్ be tomorrow. రెండు ప్రెజెంట్ లో ఉంది. ప్రెజెంట్ నీవు భద్రంగా తీసుకోవాలి. So past and future lie in the present, take care of it. ప్రెజెంట్ ఈనాడు మర్చిపోతున్నారు, Parents have spoken, జరిగిన దాన్ని చింతిస్తున్నారు, they bother with the past రాబోయే దానికి ఆశిస్తున్నారు, and they are expecting in the ఈ future. వర్తమానాన్ని They విస్మరిస్తున్నారు. are forgetting the present. అందువల్లే సర్వ దుఃఖములకు మూల కారణమైంది. Therefore it leads to all sorts of misery. అది నీవు అందుకోలేవు, They are not prosperous. ఇది నీవు తెలుసుకోలేవు, ఉన్నదాన్ని అనుభవించలేవు. They don't experience the present. ఏమైపోతుంది అది అప్పుడు? Then what will happen? చిట్టి బోడి నెత్తి బోడి తిరుపతి పోనక్కర్లేదన్నాడు. అది బోడి ఇది బోడి, ఉండి ప్రయోజనం ఏమిటి? You lose both. What is the fun of having it? కనుక నీ వర్తమానాన్ని దృష్టిలో పెట్టుకోండి. So think of the present. వర్తమానాన్ని సక్రమంగా నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు. Do your duty in the present. దాని రిజల్ట్ తప్పక మనకు లభిస్తుంది. Then you will certainly get the result. అదే ఫలి. Out of hard work, you will get success. హృదయపూర్వకంగా పనిచేస్తే దానికి తగినటువంటి రియాక్షన్ రాకుండా ఉండదు. If you work well, you will get the proper reaction. ప్రపంచమంతా కూడా ఒక అద్దం వంటిదే. The whole world is a mirror. నీవు ఏది చేస్తే దాని యొక్క ఫలితాన్ని నీవు తప్పక నీవు రేపు అనుభవిస్తావు. Whatever you do, you will experience ఏడు the కాబట్టి ఇంకా consequence. 10 సంవత్సరాలకైనా అనుభవిస్తావు. Tomorrow or at least 10 10 years సంవత్సరాలు thereafter. కాబట్టి ఇంకా 50 సంవత్సరాలకైనా అనుభవిస్తావు. Or 50 years ఇది thereafter. తప్పినది కాదు. You cannot escape. కనుకనే బీ గుడ్, సీ గుడ్ అండ్ డూ గుడ్. So be good, see good and do good. ఒక అద్దం ముందు పోయి నిలుచుకో. Stand in front of mirror. ఆ ప్రతిబింబానికి నీవు నమస్కారం చేయి. Do namaskar. ఆ ప్రతిబింబం ఆ నమస్కారం నీకే వెనక్కి వస్తుంది. The reflection will return your namaskar. ఆ యొక్క అద్దం ముందు పోయి దాన్ని బాగా దండించు. You try to punish in అది front of నిన్ను mirror. దండిస్తుండాలి. It will also punish you in turn. చూశారా? నీవు ఏది చేస్తావో దాని యొక్క ప్రతిబింబం, దాని యొక్క రియాక్షన్ మనకు వస్తుంటుందా? Whatever you do, the reaction ఒక comes కొండ back. దగ్గరికి పోయి నిల్చుకో. You stand there. ఓ అను, అది కూడా ఓ అని అంటుంది. Near the hill you say, oh, you get the echo. అది రీసౌండ్. That is the resound. ఇంకా రిఫ్లెక్షన్. Then reflection. ఫోటోగ్రాఫర్ ఒక స్విచ్ వేస్తాడు. Photographer will put on the switch. ఈ స్విచ్ వేసినప్పుడు వైట్ గా వస్తుంది ప్రకాశము. And there will be white light. డార్క్ అయిపోతుంది. That will follow by pitch darkness. కనుక రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్. Therefore reaction, resound and reflection. ఇది ప్రపంచం యొక్క ప్రకృతి యొక్క తత్వం. ఇది లా ఆఫ్ నేచర్. This is the law of nature. ఈ లా ఆఫ్ నేచర్ ను మనం అనుసరించే తీరాలి. We are bound to follow the law of nature. దీనిని అనుసరించకపోతే వీలు కాదు. It's not possible to escape. కనుక అర్థమే ఈ ప్రకృతి. This world is mirror. నీవే రియాలిటీ. You're the ఈ reality. జీవితత్వమే రిఫ్లెక్షన్. And you're, ఈ జీవితంలో ఏం చేస్తున్నావో ఆ ప్రకృతి అనేటువంటి అర్థంలో నీకు అన్ని ప్రతిబింబిస్తున్నాయి. whatever you do, the consequences will come back. పిల్లలకు చక్కగా చెప్పాలి. This has to be taught. నాయన తెలుసో తెలియకో నీవు పొరపాటులో పడిపోతున్నావు, Knowingly or unknowingly, you పాపాలు commit mistake. చేస్తున్నావు, You commit sin. పాపాలు తలుస్తున్నావు. You think so. కానీ రేపటికి ఇవి తప్పినవి కాదు, But you cannot escape కనుక from the నీవు consequences. చేయకూడదు అని గట్టిగా మందలించాలి. And tell them that they should not do it. దురదృష్టవశాత్తు ఈనాడు ఇంటిలో అమ్మలో నాన్నలు దండించడం లేదు, టీచర్స్ దండించకూడదు. టీచర్స్ ఏమైనా దండించినా ఆనాడు స్ట్రైక్. Unfortunately, parents don't punish the children. Teachers also don't పిల్లలు punish. ఎట్లా బాగుపడతారు? Well, how do you expect the children to చదువు be? అంటే ఏమిటి? శిక్షణ అనేటువంటిదే పేరు. The education means వాళ్ళు ಶಿಕ್ಷಣ. శిక్షించాలి. They must be punished. అదే నిజమైనటువంటి గురుకులంలో అనుభవించినటువంటి యొక్క చర్యలు. That is the training in Gurukula. కనుకనే ఆనాటి వారు ఈనాటి వరకు కూడాను పవిత్రమైన హృదయులైపోయి ప్రకాశిస్తున్నారు దేదీప్యమానంగా. Therefore, those people are still shining today. కనుక మనము తప్పక పిల్లలకు బోధించాలి. We must teach children. పూర్వము మదాలస. Earlier Madalasa. ఆమె పిల్లలకి ఏమని బోధించేది? What is that she taught to children? చాలా పవిత్రమైనటువంటి భావాలు బోధించేది. She taught sacred thoughts. శుద్ధేసి బుద్ధేసి నిరంజనోసి. ఓ బుద్ధ, నీవు పరిశుద్ధమైనటువంటి వాడు, నీవు మహాబుద్ధివంతుడవు, నీవు నిరంజనుడవు. He said, oh child, you are sacred one. You are the form of eternal bliss. సంసార మాయా
పరివర్తితేసి ఈ సంసారం అనేటువంటి ఈ ప్రపంచంలో ఇది వర్జించు, త్యజించు. Drop this family life which is a delusion. సంసార స్వప్న త్యజ మోహ నిద్ర. ఈ సంసారం అనేటువంటి ఒక స్వప్నము. Family life is a dream. త్యజ మోహ నిద్ర. ఇది ఎట్లా వస్తుంది ఈ స్వప్నము? How do you dream? నిద్రపోతేనే స్వప్నం వస్తుంది. When you sleep, you dream. నిద్రపోకపోతే స్వప్నమే లేదు. If you don't sleep, there is no కాబట్టి dream. స్వప్నానికి ఏది కారణము? So what is responsible for కళలకు dream? ఏమి కారణము? What is ఈ responsible? విధంగా ప్రశ్నలు ఎవరైనా చేసినప్పుడు కొంతమంది డాక్టర్స్ చెప్తారు, నీవు తిరిగి జీర్ణం కాకపోతే స్వప్నంగా వస్తుంది, లేకపోతే ఎప్పుడో తలచిని ఉంటే స్వప్నంలో వస్తాయి. ఈ విధంగా అనేక రకమైనటువంటి కారణాలు చెప్తారు. Doctors say, why do you dream? They say that the food is not digested properly. ఏది కాదు, You dream. డ్రీమ్ కారణం నిద్రనే. None of these. The reason for dreaming. నిద్రనే లేకపోతే మనకు డ్రీమే రాదు. When you don't sleep, you don't dream. సంసార, ఈ సంసారం అనేటువంటిది స్వప్నం. త్యజమోహ నిద్ర. The family is a dream. మదాలస వాక్యం It's the word of Madalasa. వాచస్పతి. నాయన, నీవు ఎంత పరిశుద్ధుడవు, నిత్యుడవు, శుద్ధుడవు, పరంజ్యోతివి. ఇలాంటి మాటలకి ఆ పిల్లవాళ్లను ఉయ్యాల్లో వేసి చూపించేటువంటి వాడు. She used to lay down the child in the cradle telling, you are the pure, unsullied one. ఓంకారమని ఏటి ఒక తొట్లలోను It is the cradle of Omkara. తత్వమసి అని ఏటి పరుపుతాపరచి With the bed of Tatvamasi. ఎరుకనే బాలుణ్ణి ఏమనకవులచి Keeping that boy in awareness. ఏడు జగముల వారు ఏకమై ఊచ With the people of the all world. జో అని చెప్పేది ఆయన. They go on singing the lullaby. ఈనాటి తల్లిదండ్రులు ఆ విధంగా జోలపాడటం లేదు. Parents don't sing such మా lullabies. పిల్లవాడు మంచి పెద్దగా చదవాలి, My son should be highly educated. దండిగా వరకట్టనిచ్చేటువంటి అత్తగారికి చిక్కాలి, He should have very high amount of dowry. విదేశాలకు పంపాలి, He should go abroad. ఇవై భక్తుని గావించాలి. ఈనాటి కోరికలు ఈనాటి తల్లులకు. These are the desires of mothers today. ఇదంతా కూడా ఏమి గౌరవం అనుకుంటున్నారు వీరు? What sort of respect is that? తన కొడుకుని తాను అమ్ముకుంటున్నారు ఈ తల్లిదండ్రులు. The parents are selling their దీన్ని son. లక్షలిస్తే కానీ నా కొడుకు నీ బిడ్డను పెళ్లి చేసుకోదు అని ఒక ప్రతిజ్ఞ. Unless you pay so many lakhs, I will not let my son పూర్వకాలము marry. తల్లిదండ్రులు బిడ్డను తెచ్చి కన్యాదానం ఇచ్చేటువంటి వారు. The parents will bring their daughter and offer. ధర్మేచ అర్థేచ కామేచ నాతి చేస్తవ్యం అని ప్రామిస్ చేసేటువంటి వారు. They also make promises. ధర్మేచ In the అర్థేచ కామేచ In the field of righteousness, in the field of wealth and in the అప్పుడు field of అతను desire. ప్రామిస్ చేసేటువంటి వాడు నాతి చేస్తవ్యం, నేను తప్పక చూసుకుంటాను. The bridegroom also makes such promises. I'll certainly take care of. కన్యనే దానం చేస్తున్నాడు. ఇన్ని సంవత్సరాలు 15, 18, 20 సంవత్సరాలు పెంచి ఆ బిడ్డను తెచ్చి ఈ పిల్లవాడికి దానం చేశారు. Having brought up the daughter, 15, 16 years, that daughter is also. అందువల్లనే ఆమె అర్ధాంగిగా మారిపోయింది. So she becomes Ardhani. అందువల్లనే ఆమె గృహలక్ష్మిగా తీర్చిదిద్దారు. So she is Grihalakshmi. ఆమె పవిత్రమైనటువంటి యొక్క ఆ ఇల్లాలుగా మారిపోయింది. She is sacred Illan. ఈనాటి విద్యావంతులంతా కూడాను మొట్టమొదట డిగ్రీ అయిన తక్షణమే ఏ మెడికల్ కాలేజీకో ఏ ఇంజనీరింగ్ కాలేజీకో పోవాలి. The educated people today, they want to go to medical college. తల్లిదండ్రులు and నేర్పించి అప్పులో సప్పులో చేసి ఆ యొక్క సుంకం చెల్లించి సీటును తెప్పించుకుంటారు. Parents make loans and pay the ఆ donations. సుంకంతో పాటు డబ్బులు వరకట్నం రావాలి. And then they should get it in the form of మెడికల్ dowry. చదివితే 10 లక్షలు, And you'll get 10 lakhs. ఇంజనీరింగ్ చదివితే 5 లక్షలు, Engineer, 5 lakhs. వ్యాపారంగా తయారైపోయింది. And that has become business. కనుక తల్లిదండ్రులు తమ కుమారుని అమ్ముకుంటున్నారు. So parents are selling their son. అమ్ముకున్నప్పుడు భార్యకి వీడు స్లేవ్ కానీ వీడు యజమానుడు కాదు. When the son is sold, he is a slave to the wife. ఎట్లా చెప్పుకుంటావు నీకు సిగ్గు లేకుండా? He receives money shamelessly. అమ్మాయికి అమ్మడపోయావు నీవు. You got yourself sold to a girl. కనుక విద్యార్థులారా మీరు చక్కగా గుర్తించుకోవాలి. So students, you should understand clearly. వరకట్నంలో మీరు ఏమాత్రం కూడా ప్రవేశించకండి. Don't accept any dowry. నోరు తెరిచి కూడా అడగకూడదు. Don't ask openly. ఒకవేళ వారి తల్లిదండ్రులు వారి బిడ్డకిస్తే ఇచ్చుకోండి, తప్పులేదు. They make you to their daughter. ఇంకా Now, కొంతమంది కిరాతకులైనటువంటి విద్యార్థులు కూడా తయారవుతున్నారు. There are also cruel students now. ఇంత డబ్బు అని వారు ఇస్తామని ఒప్పుకుంటారు.
They say that there is specific amount. 2000 కొంచెం తక్కువ అయిపోయేసరికి కారెక్కి వెనక్కి వస్తుంటాడు పిరికి పంద. If they are short of 1 or 2,000, they just retreat like a coward. ఇది విద్య యొక్క లక్షణమా? Is the quality of education. 20 సంవత్సరాలు పెంచి అన్ని విధాలు ఇచ్చేసి కన్న తల్లిదండ్రులను తోడుబుట్టును సర్వమును వదిలిపెట్టి కొత్త వాడైనటువంటి నీ వెంట నమ్మి నిన్ను వస్తుంటే నీ ఆమెకు ద్రోహం చేయటమా? Having been educated, having brought up till 20 years, he follows a new man whom he never left, leaving the parents and the... తల్లిదండ్రులను వదలి, అక్క చెల్లెండ్రులు వదలి, అన్న తమ్ములను వదలి కొత్త వాడైనటువంటి వ్యక్తితో ఆమె నమ్మి వస్తుంటున్నప్పుడు ఆమెను ఎన్ని విధాలు నీవు సంరక్షించాలి, ఎన్ని విధాలు ఆమెను సంతోష పెట్టాలి. He leaves their parents, sisters and brothers. ఈనాటి విద్యార్థులు మగవారు మరింత ఏడిపిస్తున్నారు ఆడపిల్లలు. Students, men in particular, they are making the life అప్పుడు పుట్టింటికి పంపిస్తుంటారు. They send their mother's house. రా, వీడు పెద్ద బెగ్గర్, he is a big beggar. ఇలాంటి ఏమాత్రం కూడా మన విద్యార్థులు ప్రవేశించకూడదు. Our students should not have such ఇలాంటి వంట కూడా అధ్యాపకులు ఈ చిన్న వయసు నుంచే పిల్లలకు బోధించాలి. Teachers should teach such things right from the childhood. ధనము ప్రధానం కాదు, Money is not important. గుణము ప్రధానం. Character is important. కనుక నీవు ధనంతో గుణాన్ని కొనుక్కోవద్దు. You cannot buy character with money. అందువల్లనే సత్యభామ చేసింది. So Satyabhama did it. ఏమిటి? What? ధనంతో కృష్ణుని కొనుక్కుంటే ఆ కృష్ణుడు తన దగ్గరనే ఉంటాడు అని చెప్పని ఆ సత్యభామ అనేక ప్లాన్లు వేసింది. Satyabhama planned in different ways that she can buy శ్రమంతకమని ఉంటుండాది, శ్రమంతకమని. Then she has Samantaka. కావలసినంత ధనమంతా ఉంటుండాది. There's load of wealth. నాకేం భయం లేదు, కృష్ణుని తప్పక నేను తీసుకుంటానని చెప్పిన ధనమంతా ఇచ్చింది. I am fearless, I can buy Krishna. She brought all the wealth. కించిత్ అయినా కూడాను కృష్ణుడు కదలలేదు. But Krishna didn't move even a second. భగవంతుడు ధనానికి లొంగుతాడా? Do you think God will submit to money? ఎప్పటికీ లొంగడనేటువంటి సత్యాన్ని ఈ సత్యభామ లోకానికి చాటింది. It is Satyabhama who taught to the world that God cannot be purchased. సత్యపటికి ఏమైపోయింది? Later what happened? రుక్మిణి వచ్చింది తులసి పూజ చేసుకుంటూ. Here came Rukmini who తులసి worshipped దళాన్ని Tulsi. చేతిలో పట్టుకుంది. She took one leaf of Tulsi. వచ్చింది. She came. నారద, కృష్ణ రూపమునకు కృష్ణ నామమే సరియైన తూకము అనింది. She said, Narada, the name of Krishna balances the form of Krishna. నామము రూపాన్ని చూపిస్తుంది, The name will show the form. రూపము నామాన్ని స్మరిస్తుంది. The form will chant the name. సరైనటువంటి తూకము అదే ఒక్కటే. రూపానికి నామము, నామముకు రూపము. Both will balance exactly the name and form. కనుక కృష్ణ అనింది పాపం రుక్మిణి. So Rukmini said, Krishna. బ్రహ్మమానస పుత్రుడు, ఆయన చక్కని చదువులు చదివినటువంటి వాడు నారదుడు. Narada brings Brahmamanasa Putra, highly educated. అతను అందరినీ మోసం చేయగలడు కానీ తన్నెవరు మోసం చేయడానికి వీలు కాదు. He can deceive everybody, but he cannot be deceived. అమ్మ, సాకార కృష్ణునికి నిరాకార నామం చెప్తే నాకేం ఆదాయం? He said, Krishna is here in form. If you tell the name without form, what is the profit? సాకారంగా ఏదైనా దానికి తగినటువంటి విలువ ఇవ్వాలి. Therefore, you should attach the value appropriate to the form. తులసీదళం తీసుకుంది రుక్మిణి. Then she picked up the leaf of Tulsi. పత్రము, The leaf, పుత్రము, పుష్పము, flower, ఫలము, fruit, తోయము, water. భక్తి కలిగిన వానికి వసుడవగుట సత్యమేని నీవు ఈ తులసీ దళములకు తూగుదుగాక. God, if you submit yourself to the one with all devotion and offer to you the leaf or the flower, the fruit or water. పత్రం అంటే ఏమిటి? What is leaf? దేహమే పత్రం. The body is the leaf. పుష్పం అంటే ఏమిటి? What is flower? హృదయమే పుష్పము. Heart is the flower. ఫలమనగా ఏమిటి? What is fruit? మనస్సే ఫలము. Mind is the fruit. తోయమనగా ఏమిటి? What is water? ట్యాప్ వాటర్ కాదు, రివర్ వాటర్ కాదు, ఆనంద బాష్పమే తోయము. It's not the tap water. It's not the river ఈ water. It's the నాలుగింటితో joy. నువ్వు చూస్తావు కదా కృష్ణ అని కృష్ణ అని ఆ తులసి దళం వేసింది. With all these things, she said ఈ Krishna. కృష్ణ అనేటువంటి నామం కృష్ణునికి సరైన తూకం వచ్చింది. The name of Krishna is exact. ఈ తులసి దళం ఎక్స్ట్రా వెయిట్ అయిపోయింది. And the Tulsi Dala, the leaf of Tulsi is extra ఆ weighted. విధంగా భగవంతుడు ఈ విధమైన భక్తికి తూగుతాడే తప్ప ధనమునకు తూగడు. God would match to devotion, nothing else. కనుక నీ హృదయాన్ని పవిత్రంగా పెట్టుకో. Make your heart sacred. సరైనటువంటి ప్రేమతో నింపుకో. Fill it up with love. ఈ నింపుకున్న ప్రేమను 10 మందికి పంచు. Share that love with everybody. నీవు ఆనందించు. You be happy. ఇతరులకు ఆనందం Make others happy. ఇది నీ యొక్క కర్తవ్యం. That's your duty. కేవలం నీవు ఆనందం కావాలి కావాలి అందరి ఆనందాన్ని నువ్వు మాత్రం కోరి నీవు ఇతరులకు ఆనందం ఇవ్వకపోతే ఇది వన్ వే ట్రాఫిక్ అయిపోతుంది. భక్తి వన్ వే ట్రాఫిక్ కాదు, గివ్ అండ్ టేక్.
If you draw happiness from everybody and don't share, it is only one-way traffic. It is give and take. ఇచ్చుకోవాలి, పుచ్చుకోవాలి. You should give and నీ receive. డబ్బులు నీవు బ్యాంకులో పెట్టినప్పటికీ Even if you deposit your money in the bank, చెక్కు పైన వివరాలు రాసి ఇచ్చినప్పుడే నీ డబ్బు నీకు ఇస్తాడు. ఆ చెక్ ఇవ్వకుండా నీ డబ్బు కూడా నీకు ఇవ్వడు. when you sign and give the check, then you will draw the money. Without signature, you cannot. షాపుకి ఏమైనా నీవు వెళితే If you go to the shop, 10 రూపాయలు వాళ్ళ ముఖాలు కొడితే ఒక హ్యాండ్ కర్చీఫ్ నీ ముఖాలు కొడతాడు. if you pay 10 rupees, you will receive handkerchief. ఏదో ఒకటి తీసుకుని ఇంకో దాన్ని అందిస్తుంటాడు. He receives and gives something. కనుకనే భగవంతుడు కూడా అంతే. God is also like that. ఏదో ఒక ఆనంద బాష్పమైన అతనికి అందించినప్పుడు తప్పక అనంతమైనటువంటి ఫలితాన్ని అందిస్తుంటాడు. If you offer tears of joy, he will కుచేలుడు give you infinite ఏమిచ్చాడు? happiness. చిటికెడు అటుకులు ఇచ్చాడు. Kuchela gave beaten life, ఆరోగ్యమంతా అందించాడు. but he gave him plenty and ఇప్పుడు prosperity. ఏమిచ్చింది? తులసి దళాన్ని ఇచ్చింది. What is Rukmini gave? That he is తాను thirsty. వశమైపోయాడు. And Krishna submitted himself. కనుక భగవంతునికి ఇచ్చేటువంటిది ఏదో ఒకటి ప్రేమతత్వాన్ని ఇవ్వాలి, ప్రేమతత్వాన్ని పుచ్చుకోవాలి. We should offer love to God and receive love. భగవంతునికి ఏది అక్కర్లేదు, God doesn't need anything. దేని ఆశించడు. He doesn't expect anything. కానీ ఒక్కటి మాత్రము ప్రేమ. But one, love. ఆ ప్రేమ కూడా నీ యొక్క ప్రాపర్టీ కాదు, Love is not your property. అది భగవంతుని ప్రాపర్టీ. లవ్ ఈజ్ గాడ్, లీవ్ ఇన్ లవ్. Love is God's property. Love is God. కనుకనే Live in love. పిల్లలకు చెప్పాలి వేరు టీచర్స్. Teachers should teach children. స్టార్ట్ ది డే విత్ లవ్, Start the day with love. ఫిల్ ది డే విత్ లవ్, Fill the day with love. స్పెండ్ ది డే విత్ లవ్, End the day with love. ఎండ్ ది డే విత్ లవ్, End the day with love. టు గాడ్. That's the way to ఈ God. విధంగా పిల్లలకు చెప్పాలి. You should teach like ప్రేమతో that. ఉండాలి కానీ పిల్లలు కోట్లాటలు రాకూడదు. Children should not fight among పిల్లల్లో themselves. పిల్లలు ఏమాత్రకూడదు ఒకరికి ద్వేషాన్ని They పెంచుకోకూడదు. should not hate. ఆ విధమైనటువంటి పవిత్రమైన, ప్రశాంతమైన, దివ్యమైన, నవ్యమైనటువంటి భావాలను పిల్లల హృదయాలకు అందించాలి. You should pass on the sacred, divine, novel, new feelings to children. కానీ అందించేటువంటి మీరు కూడాను ఆచరించాలి. But you, the teachers who teach, must also మీరు practice. ఆచరించకుండా వారికి అందిస్తూ ఉంటే ఈ కాలం పిల్లలు చాలా క్లవర్ పిల్లలు. If we don't practice and teach, modern students are very clever. బ్రదర్, ఆ టీచర్ మనకు చెప్తుందా తాను చేయటం లేదని ఇప్పుడు వాళ్ళు చెప్పేస్తారు. The students will talk, brother, the teacher is teaching but not practicing. కనుక పిల్లలలో ఇలాంటి భావాలు ఏమొచ్చినప్పటికీ నీ టీచింగ్ ప్రయోజనం ఉండదు. When there are such feelings among children, there is no use of teaching. బుకిష్ నాలెడ్జీగా మారిపోతుంది. It all becomes bookish ఆ knowledge. పిల్లలకి అది సూపర్ఫిషియల్ నాలెడ్జీగా వస్తుంది. And children will have superficial knowledge. నాలెడ్జీ రావాలి. But they should have practical knowledge. అలాంటి సమయం లోపల అధ్యాపకులు పిల్లలకి ఏమి చెప్తున్నారో అవి తప్పక మీరు పాటించాలి. Under these circumstances, teachers should పిల్లలు practice what they ఒకరితో teach. ఏమాత్రమూ పోట్లాడకూడదని చెప్తూ టీచర్స్ పోట్లాడుతుంటే ఈ పిల్లలు ఏం చేస్తారు? If they tell students that they should not fight, but if they fight among them, నాన్న what they do? సిగరెట్ తాగుతూ సిగరెట్ తాగకూడదు చాలా చెడ్డది అంటే వాడేమంటాడు? ఇప్పుడు తెలిసి ఈ పిల్లలు చెడ్డదని తెలిసి నీవే తాగుతుంటే నేను తాగితే తప్పేమి అంటాడు. If a teacher tells students, don't smoke, smoking is a bad habit, intelligent student will question, if it's a bad habit, why do you పిల్లలు smoke? చెడిపోవడానికి మూల కారణాలు ఇవే. These are main things that are responsible for the students పిల్లలు who get ఏదైనా spoiled. పిచ్చి పిచ్చి గ్రంథాలు చదువుతుంటే When students read all trivial తమ things, పిల్లలకు తాము చెప్పరు. they don't tell their own. పబ్లిక్ మీటింగ్ లో పోయి మాత్రం పిల్లలకు ఈ చెడ్డ బుక్కులంతా అందించకూడదు, పిల్లలు చాలా పాడైపోతున్నారు, వాళ్ళ క్యారెక్టర్ లేకుండా పోతున్నది, పెద్ద ఉపన్యాసాలు ఇస్తారు. But in public they give high sounding lectures. మొట్టమొదటి ఇల్లు గెలిచి అత్త గెలుచు. First you correct your నీ house, ఇంటిలో నీ పిల్లల్ని చక్క చేసుకో, you rectify your తర్వాత children, తెలుగు చెప్పడానికి అధికారం and వస్తుంది. then you have authority to tell others. ఈ విధంగానే మన ఇంటిలో మనం పిల్లల్ని మనం చక్క చేసుకోవాలి. First we should correct our children at home. పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండేటువంటి వారు, Students should be highly careful. మంచి వాళ్ళ బుద్ధి అతి షార్ప్ గా ఉంటుంటారు, Their minds are very sharp. చాలా గొప్ప నాలెడ్జ్ ఉంటుండాలి. They have got very big knowledge. అయితే ఆ నాలెడ్జ్ ఏమైపోతుంది? మిస్యూజ్ చేస్తున్నారు. They are misusing their knowledge. నాలెడ్జ్ లేనిటువంటి వాళ్ళే లేరు. There are none without కనుక knowledge. వేదాంతంలో 4 స్టెప్స్ పెట్టారు. So in Vedanta there are 4 steps. ఫస్ట్ స్టెప్ నాలెడ్జ్, First step knowledge. సెకండ్ స్టెప్ స్కిల్, Second step skill. థర్డ్ స్టెప్ బ్యాలెన్స్, Third step balance. ఫోర్త్ స్టెప్ ఇన్సైట్. Fourth step insight. మొట్టమొదటి నాలెడ్జ్ The first knowledge. ఇది ఉంది. ఈ నాలెడ్జ్ ని స్కిల్ చేయి, బ్యాలెన్స్ సక్రమంగా వస్తుంది. When one skills the knowledge, there will be perfect balance. కానీ దురదృష్టవశాత్తు ఈనాటి పిల్లలంతా తమ నాలెడ్జ్ ని స్కిల్ చేస్తున్నారు, స్కిల్ చేయటం లేదు. Unfortunately, students are not skilling their knowledge, but they are killing their knowledge. బ్యాడ్ లుక్, బ్యాడ్ హియర్, బ్యాడ్ థాట్స్, బ్యాడ్ యాక్షన్, బ్యాడ్ థింగ్స్ ఇవి చేస్తూ అదే స్కిల్ అయిపోతున్నారు. What is this killing? Bad looks, bad thoughts, bad hearing, bad action.
తన నాలెడ్జ్ ఎంత పాడు చేసుకుంటున్నారు. is spoiling in every way. కనుకనే బ్యాలెన్స్ తప్పవుతుండాలి. Therefore balance is బ్యాలెన్స్ ఎప్పుడు తప్పవుతుందని ఒక లైఫ్ లో ఒక పెద్ద యాక్సిడెంట్ అనగా చాలా కష్టంలో గురి అయిపోతాడు. when balance is gone, he will suffer an బ్యాలెన్స్ accident. అంటే లైఫ్ కు ఒక బ్యాలెన్స్ ఇంపార్టెంట్. Balance in life is important. లైఫ్ ఈజ్ బ్యాలెన్స్. Life rests on లైఫ్ balance. ఈజ్ క్యారెక్టర్. Is character. లైఫ్ ఈజ్ హ్యాపీ. Life is happiness. మూడింటి యొక్క తత్వమును ఏ విధంగా ఉండాలి? How should they be? మనం అన్నిటిని ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉంటున్నాం. We should face the లైఫ్ challenge. ఈజ్ ఛాలెంజ్, మీట్ ఇట్. Life is a challenge, meet it. లైఫ్ ఈజ్ గేమ్, ప్లే ఇట్. Life is a game. నీవు play. ఆడేటువంటి ఫుట్బాల్ కాదు సార్ నీ గేమ్. It's not a football game. లైఫ్ ఏ ఒక ఫుట్బాల్. Life is a football game. మన ఫుట్బాల్ లోపల In this football, మధ్యలో వేసుకున్నాము లైఫ్ అనేటువంటిది. you keep it ఒకవైపు ఈ సమునస్కింప హేమతారక విద్య, పరమునస్కింప బ్రహ్మ విద్య, అటువైపున ఇటువైపున 2 గోల్స్ ఉన్నాయి. on either side there are 2 goals. ఈ గోల్స్ లోపల 2 లిమిట్స్ ఉన్నాయి. There are 2 limits. ఆ లిమిట్ మధ్య లోపల ఒక బాల్ పోతే గోల్ అవుతుంది. If the ball is at the center in between 2 goals, ఈ 2 లిమిట్ కు దాటిపోతే అవుట్ అయిపోతుంది. if it is beyond the goals, it will be out. ఇది ఎవరెవరు ఆడుతున్నారు ఈ యొక్క ఫుట్బాల్? Who are the players in this football game? సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస, ప్రభుధర్మం, ఈ 6 ఒకటి ఉన్నారు. All the 6 players on one side, truth, కామ, righteousness, క్రోధ, peace, లోభ, love. మోహ, మద, మత్సర్యము, ఈ 6 పీపుల్ ఇంకొక సైడ్ ఉన్నారు. The anger, lust, the greed, avarice, 6 players on the ఇరువురు side. కూడాను దీన్ని కాళ్ళతో కొట్టేస్తున్నారు. మంచి చెడ్డ 2 కొట్టేస్తున్నారు. They go on kicking the ball, good and bad. ఎంతవరకు దీన్ని కొడతారు? To what extent they kick? దాంతో ఏరున్నంత వరకు కొడతారు. So long there's air ఆ inside. ఏరు పోతే చేతులతో ఎత్తుకుంటారు. The moment it is inflated, they lift ఆ up the air. ఏరే ఫుట్బాల్ లో ఉన్నటువంటి ఏరే అహంకారము. The air inside the football ఈ is the air. అహంకారం అనేటువంటిది ఉండినంత వరకు మన దేహం అనేటువంటి ఫుట్బాల్ లోపల అందరూ కాళ్ళతోనే కొడతారు. So long there is this air of మర్యాదనే ego. చూడరు. కనుక అహంకారం పోవాలి. Therefore you should be egoless. దీనినే వినయం అన్నారు. This is called humility. విద్యయసగును వినయంబు. Education ఆ confers వినయం humility. అనేటువంటిది ఎట్లా ఉండాలి? How should he be? ఏదో తల వంచి నమస్కారం సార్ అంటే కాదు. Not simply bending the head and say namaskara. అహంకార, Ego, మమకార, attachment, క్రోధము anger. రహితమైన మనస్సు. The mind should not be with these things. అహంకార రహితమైన మనస్సు, It should be egoless, ఆడంబర రహితమైన మనస్సు, without any form, మమకార రహితమైన మనస్సు. without any అదే attachment. నిజమైన వినయం. That is true humility. ఈనాడు అహంకారం అధికంగా ఉంటుండాలి. Today there's more of ఈ arrogance. లోకంలో ఉండినటువంటి అన్ని కారముల కంటే అహంకారం చాలా కారం. Of all the kara, the hot ahankara, very, very hot. ఈ కారం మరొక హృదయానికి ఏమాత్రము ఉండదు. గుంటూరు బెజవాడలో ఆవకాయ వేస్తారు, దాంట్లో కూడా అంత కారం ఉండదు. This kara hot is much more than avakaya. కనుక ఈ కారమును నీవు భుజిస్తున్నా ఇంకా నీరు తాగవలసి వస్తుంది. When you eat hot stuff, you should drink ఏమిటి ఆ water. నీరు? దుర్వాసనలు అనగా లోకవాంఛనైనటువంటి నీరు తాగవలసి వస్తుంది. What is this water? The worldly desire. దానివల్ల ఆరోగ్యం చెడిపోతుంది. Therefore health is కనుక spoiled. మొట్టమొదట తల్లిదండ్రులను గౌరవించాలి. So first you should respect your parents. మాతృదేవో భవ, పితృదేవో భవ. Mother is God, father is God. కనుక దేవుణ్ణి ప్రత్యేకంగా మీరు ఎక్కడ వెతకనక్కర్లేదు. You don't need to search for God. ఎటువంటి వారైనా కానీ తల్లికి మించినటువంటి దైవం మరొకటి లేదు. There's no other God more than mother. కనుకనే శంకరాచార్యులు చెప్పారు, దుర్మార్గులైనటువంటి పుత్రులు పుత్రికలైనా ఉన్నారు కానీ దుర్మార్గులైన తల్లి లేదు అని. So Shankara said there may be bad children, wicked son and wicked daughter. ప్రాణ సమానంగా చూసి ప్రాణానికి ప్రాణం అందించి వారిని పోషించినటువంటి తల్లి కంటి నీరే నింపితే రేపటి దినం నీ బిడ్డను నీ కంటి నీరు నింపరా? The mother who takes care of you as her very life. కనుకనే రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ తప్పింది కాదు. Everything will come back to you as a reaction and కనుక reflection. మొట్టమొదటినే మనం జాగ్రత్తగా ఉంటుండాలి. First we should be careful. ఏ ఒక్క దీంతో కూడా ఎక్కువ మనం పరిచయం పెట్టుకోకుండా, We should not have too much of అతి contact. భాష లేకుండా, దుస్సంగములు చేరకుండా. We should not be bad company. ఎందుకంటే బ్యాడ్ కంపెనీ చేరితే నీవు కూడా బ్యాడ్ అయిపోతావు. If you are in bad company, you become bad. అందువల్లే టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్. So it is said, tell me your company, I shall tell you what you are. ఎలాంటి వాటితో చేరతావో అలాంటి రూపాన్ని ధరించిపోతావు. You become that depending upon the company where you are. మంచిని తలంచు, Think good, మంచిని చూడు, see good, మంచిని చేయి, do good, మంచిని అనుభవించు. experience good. ఇవే నిజమైనటువంటి మానవత్వానికి తగినటువంటి విలువలు. They are the human values. ప్రేమ ముదిత మనసికకు రామ 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 శ్రీ రామ రామ రామ.
मिटे दुख मिटे वेद राम नाम भव समुद्र सुखद नाव एक राम नाम परम शांति सुख निदान दिव्य राम नाम निराधार को आधार एक राम नाम माता पिता बंधु सखा सब ही राम नाम माता पिता बंधु सखा सब ही राम नाम भक्त जनर जीवन गण एक राम नाम भक्त जनर जीवन गण एक राम नाम